अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. ఇక్కడి నుంచి మళ్ళీ ఒక్కసారి ఇక్కడి నుంచి మొదలెడదామండి శ్రీలక్ష్మి గారు. జై బాబా అండి. అలా ఇక్కడ ఇయరింగ్ నుంచే మొదలు. ఓకే సార్. ఓకే. జై బాబా. Hearing this, one of the disciples remarked, "Sir, if realization be so easy of attainment, then why is it that disciples are invariably made to undergo a long period of trials and austerities?" In reply, Gauss Ali Shah related the following anecdote. ఇది అంటే ఈ రకంగా అది ఇంత సులభమైనదైతే భగవద్ అనుభవం సాధించడం అంత సులువుగా సాధించటం పడేదే అయితే ఈ శిష్యులు ఇంతకాలం సుదీర్ఘ కాలం పాటు ఎన్నో పరీక్షలకి మరియు నియమ నిష్టలకి ఎందుకు లోనవ్వాల్సి వస్తుంది అని ఒక శిష్యుడు అడిగట. అప్పుడు ఆయన ఆ గౌస్ ఆలీషా అనే గురువు గారు ఈ క్రింది విధంగా చెప్పారనమాట. క్రింది సంఘటన ఒక విధమైన కథని ఆయన చెప్పారనమాట. A certain man having 2 vessels encrusted with the rust and dirt of many years decided to have them cleansed. He gave one vessel to a professional who promised to cleanse it in 40 days and the other to a man who undertook it to the job in a single day. The professional began to work his vessel scientifically. He subjected it to many different processes over a period of 40 days, and he made the vessel not only spike and span, but also in a thing fit for use. అంటే అప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఒక 2 తుప్పు పట్టుకుపోయి చాలా కాలం నుంచి వాడకంలో ఉండకపోవడంతో అది మురికి పేరుకుపోయిన 2 పాత్రలు ఉన్నాయట. వాటిని శుభ్రం చేయించాలి అని నిశ్చయించుకున్నప్పుడు ఒక పాత్రని ఆయన ఒక ప్రొఫెషనల్ గా అంటే ఆ వృత్తిలో నిపుణుడైన వ్యక్తిని సంప్రదిస్తే అతడు దాన్ని 40 రోజులలో చక్కగా బాగు చేయించి ఇస్తాను అని చెప్పాడట. ఆయన దానికి ఆ పాత్రని ఇస్తే అప్పటి నుంచి ఆయన ఆ పాత్రను శుభ్రపరచడానికి అనేక రకాల విధాల ప్రాసెసెస్ ఆ క్లీన్సింగ్ శుభ్రపరచడం అనే ప్రక్రియని 40 రోజుల పాటు చక్కగా వాటిని చేసి తీసుకొచ్చి ఇచ్చాడనమాట. అది అనేక ప్రక్రియలకు గురి చేయటంతో అది చాలా చక్కగా మెరవటమే కాకుండా తిరిగి వాడుకునే విధంగా కూడా తయారైంది. అలాగే ఇంకొక వ్యక్తి నేను 1 రోజులోనే చేసి ఇస్తాను అని అంటే ఆయనకు కూడా 2వ పాత్రని ఇచ్చారు శుభ్రం చేయటానికి. The second man, who had promised to finish the job in 1 day, adopted the very drastic procedure of burning the vessel in a huge fire. This cleansed the vessel quickly and completely, but made it brittle and worthless. అంటే ఆ 1 రోజులోనే ఈ పాత్రని శుభ్రపరిచి ఇస్తానన్న చెప్పిన వ్యక్తి ఆ పాత్రను తీసుకెళ్లి ఒక పెద్ద ఎక్కువగా మంట వచ్చే పెద్ద కొలిమి లాంటి దాంట్లో పెట్టి ఆ పాత్రను కాల్చే ప్రక్రియ మరియు అది ఒక విపరీత పద్ధతిలో అనుసరించాడు. అలా చేయటం వల్ల ఆ పాత్ర చక్కగా వేగంగా పూర్తిగాను శుభ్రం చేసింది. కానీ అది ఆ పాత్రని పెళుసుగా వాడటానికి వీలుదేని దానిగా చేసేస్తుంది. It can be seen therefore that although both the vessels were made clean, only that which underwent a lengthy process was of any use. ఈ విధంగా 2 పాత్రలు కూడా శుభ్రం చేయబడినప్పటికీ కూడా రెండిట్లో 40 రోజుల పాటు ప్రక్రియకి గురి అయిన పాత్ర మాత్రం చక్కగా వాడటానికి అనువుగా ఉండటమే కాకుండా పరిశుభ్రంగా కూడా తయారైంది. ఈ పాత్ర అంటే 1 రోజులో మెరుగుపరిచిన పాత్ర మాత్రం అది మెరుస్తున్నా కానీ అది వాడటానికి పనికిరాని విధంగా బిరుసుగా తయారైంది అనమాట. విలువ లేకుండా అయిపోయింది దానికి.
The master went on to say ఇక్కడ that ఆగుదాం. it was okay అండి, సరే. 3 పేరాలండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ దాకా? ఓకే. మీరు సమ్అప్ చేయండి సార్. ఇది క్లియర్‌గానే ఉందండి ఇది యాక్చువల్‌గా. బాబా పదే పదే ఈ విషయం చెప్తూ ఉంటారు. అంటే అకస్మాత్తుగా అన్ని అనుభవాల గుండా అంచెలంచెలుగా సాగకుండా అకస్మాత్తుగా భగవదనుభవం ఇచ్చేయడం వల్ల అది ఆ వ్యక్తికి ఉపయోగపడొచ్చు గానీ, అది ఇతరులకు ఉపయోగపడేలాగా అంటే అతను గురువుగా వ్యవహరించేలాగా అది సాధ్యం కాదు అని చెప్తున్నారిక్కడ. ఇప్పుడు మనం ఎప్పుడూ ఉదాహరణ చెప్తూ ఉంటానండి నేను. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఉంది. ఎవరెస్ట్ శిఖరం మీదకి నెలల పాటు కష్టపడి ఆక్సిజన్ సిలిండర్ మోసుకుంటూ, ఆహార పదార్థాలు వండుకుంటూ, తింటూ అవి ఎక్కినవాడు ఆ గమ్యం చేరిన తర్వాత పొందే అనుభవము వేరు. అలా కాకుండా ఏదో ఒక హెలికాప్టర్ మీద వెళ్ళి ఆ శిఖరం మీద అకస్మాత్తుగా దిగినవాడి అనుభవం వేరు అని చెప్పుకుంటూ ఉంటాం కదా! అదే ఇక్కడ ఈ కథ ద్వారా చెప్తున్నారు. ఆ 2 పాత్రల్లో ఒక పాత్ర అప్పటికప్పుడు దాన్ని పూర్తి వేడిలో మరిగించేసి ఇన్‌స్టెంట్‌గా దాన్ని శుభ్రం చేసేయడం వేరు. అది పెళుసుగా తయారవుతుంది. ఉపయోగానికి పనికిరాదు. అలా కాకుండా సైంటిఫిక్‌గా నెమ్మదిగా అంచెలంచెలుగా నిదానంగా చేసుకుంటూ వస్తే అది పూర్తిగా ఫిట్ ఫర్ యూజ్ అవుతుంది. అది వేరు అని చెప్తున్నారిక్కడ. అది. అందుకని లిబరేషను, రియలైజేషన్ గురించి కూడా మనం చెప్పుకుంటాం కదండీ! ఆ రియలైజేషను ద్వారా వచ్చిన అనుభవమే అది వాడు సద్గురువయ్యి ఇతరులకు ఉపయోగపడగలుగుతాడు అన్న ఆ అర్థంలో చెప్తున్నారనమాట అండి. యెస్ సార్. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే. కంటిన్యూ చేయండమ్మా. Jai Baba. The master went on to say that it was for this reason that a perfect master seldom gave realization to an aspirant instantaneously, but led him to it slowly so that he might become a robust, useful vessel for God's work. ఆ విధంగా ఎప్పుడైనా సరే ఒక పరిపూర్ణ గురువు ఆ సాధకుడికి తక్షణమే ఆ భగవద్ అనుభవాన్ని ప్రసాదించకుండా అతడు భగవంతుని కార్యం కోసం ఉపయోగపడే విధంగా ఒక దృఢమైన మంచి సాధనంగా తయారవటానికి గాను అతన్ని అనేక విధమైన ప్రక్రియలకు గురి చేస్తూ చక్కగా నెమ్మదిగానే గమ్యం వైపుకి నడిపిస్తారు అంటూ ఆ గురువు అయిన గౌస్ అలీ షా చెప్పారనమాట. అదండి. నెక్స్ట్ కూడా చూడండి. సరే. In this connection, Meher Baba once remarked to his disciples, realization can be imparted to anyone in a second. It will then be for one's own self only with no benefit to others. ఆ సందర్భంగా ఇప్పుడు మెహర్ బాబా వారు కూడా తన శిష్యులతో ఆయన యొక్క ప్రేమికులతో ఇలా శిష్యులతో ఒకసారి ఇలా చెప్పారు. భగవద్ అనుభవాన్ని ఎవరికైనా ఒక్క సెకండ్లోనే ఇవ్వవచ్చు, కానీ అది ఆ వ్యక్తి కోసమే తప్ప ఇతరులకు ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చదు. The period of austerity, self-denied and hardship which one undergoes with a master engenders power and gives authority to use realization when achieved for a spiritual awakening of others. ఆ విధంగా గురువు యొక్క సాంగత్యంలో స్వార్థ త్యాగము, సెల్ఫ్ డినైల్ అండ్ ఆస్టరిటీ అంటే నియమ నిష్టలతో కూడిన ఆ స్వార్థ త్యాగాన్ని మరియు ఆ మార్గంలో ఆయన అనుసరించమని చెప్పిన మార్గంలో నడవటంలో ఉన్న కష్టాలను సహించి ఆ యొక్క సమయం ఆయన వెచ్చించిన సమయం అనేది అతనికి ఒక శక్తిని కలగజేస్తుందన్నమాట. అది ఆ భగవద్ అనుభవాన్ని పొందిన తర్వాత దానిని ఆ భగవద్ అనుభవ ఫలితాన్ని తను ఇతరులకు కూడా ఆధ్యాత్మికంగా వాళ్ళని ఉపయోగపడటానికి, వాళ్ళకి మేల్కొల్పటానికి కూడా వినియోగించే అధికారాన్ని అతనికి ఇస్తుంది.
అంటే అతనిలో నా సహనము, సహించగలిగే తత్వము, ఇవన్నీ ఆ అపరిమితమైన ఆ సహనము, ఆ కష్టాలను సహించగలిగే శక్తి, స్వార్థ త్యాగం, ఆయన యొక్క సాంగత్యంలో ఉండే నియమ నిష్టములు వాటన్నిటిని అనుభవించడం ద్వారా సుదీర్ఘ కాలం పాటు ఆయనకి భగవద్ అనుభవం పొందిన తర్వాత వాటిని ఆ భగవద్ అనుభవాన్ని ఇతరులను మేల్కొల్పే విధంగా, వాళ్ళలో కూడా భగవద్ అనుభవాన్ని మేల్కొల్పే విధంగా వినియోగించే అధికారాన్ని కూడా అతనికి సంప్రాప్తిస్తుంది అని చెప్తున్నట్టు తెలుస్తుందండి. జై బాబా. కింద ఒక ఫుట్ నోట్ కూడా ఇచ్చారండి డిస్కోర్సెస్ లో. See also Meher Baba Perfection, Discourses 78 to 82 pages, for the understanding of the difference between spiritual perfection and the relative perfection pertaining to the domain of duality. ఈ విధంగా పర్ఫెక్షన్ అంటే ఆధ్యాత్మిక పరిపూర్ణత, మరియు అండర్స్టాండింగ్ డిఫరెంట్ బిట్వీన్ స్పిరిచువల్ పర్ఫెక్షన్ అంటే ఈ ద్వంద్వ పరిధికి సంబంధించిన పరిపూర్ణతకు, ఆ రెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అవగాహన చేసుకోవటం కాను ఈ మెహర్ బాబా రచించిన డిస్కోర్సెస్ ప్రవచనాలు అనే గ్రంథంలో 78 నుండి 82 పేజీ వరకు ఉన్న పర్ఫెక్షన్ అనే అధ్యాయాన్ని చూసినట్లయితే మరింత వివరంగా దీన్ని అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ తెలుస్తుందండి. జై బాబా అండి. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే, సమప్ చేయండి సార్. ఇది ఒక్క నిమిషం అండి. జయబాబు సార్ వినపడుతుంది కదండి? వినపడుతుంది సార్. మ్యూట్లో ఉండిపోయానండి. అంచేత బాబా ఇదే విషయాన్ని ఇలా చెప్పారు. సో గురువుకి భగవద్ అనుభవాన్ని ప్రసాదించడం క్షణంలో సాధ్యమే అది. కానీ అలా చేసినట్లయితే అది ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే ఉపయోగపడుతుంది, ఇతరులు ఎవ్వరికీ అతను సహాయపడలేడు. అందుచేత ఆ శిష్యుణ్ణి రకరకాల నిష్టలలో, నియమాలలో బంధించడము, అలాగే అతడు పూర్తిగా నిగ్రహాన్ని ప్రదర్శించేలా చేయడము, అంటే అతను అనుకున్న ఏ సుఖాన్ని అతను అనుభవించకుండా చేయడము, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే అతను పొందిన భగవద్ అనుభవాన్ని ఇతరుల కోసం వినియోగించే అధికారం అది వస్తుంది. అతడు ఇతరులు ఆ భగవద్ అనుభవాన్ని పొందడంలో సహాయం చెయ్యగలుగుతాడు, వాళ్లకు మేల్కొలుపుని ప్రసాదించగలుగుతాడు అని చెప్పారు బాబా. ఇది డిస్కోర్సెస్లో బాబా ఎప్పుడు కూడా పర్ఫెక్షన్ అంటే రకరకాల స్థాయిల్లాగా చెప్పుకొచ్చారనమాట. అంటే ఆ సంబంధిత వ్యక్తికి మాత్రమే ఉపయోగపడ్డము, ఇతరులకు ఉపయోగపడ్డము. ఇది అంచేతే పర్ఫెక్షన్ అనగానే బాబా ఒకడు భగవద్ అనుభవాన్ని సాధించగానే దాన్ని నిండైనటువంటి పరిపూర్ణత అని అనరు బాబా. అతడు ఇతరులకు ఆ అనుభవాన్ని ప్రసాదించగలగడమే అది అసలైన పరిపూర్ణత, అసలైన పర్ఫెక్షన్ అని చెప్తూ ఉంటారు. ఎస్ సార్. జై బాబా. జై బాబా సార్. ఓకే, ఈ టాపిక్ అయిపోయిందండి. నెక్స్ట్ హల్ అండ్ ముఖం. పద్మిని గారు. జై బాబా అండి. జై బాబా అండి. నా వాయిస్ ఆడిబుల్ గా ఉందండి? బాగానే ఉందమ్మా. జై బాబా. హాల్ అండ్ మకాం. Here is a gist of hal and maqam in the light of Sufi gnosis. ఇక్కడ సూఫీ దివ్య జ్ఞానం ప్రకారము హాల్ మరియు మకాం యొక్క సారాంశం ఇవ్వబడింది. హాల్ అంటే అనుభవము, మకాం అంటే మజిలీ. Some Sufis believe that there is no appreciable difference between hal and maqam. కొంతమంది సూఫీలు ఏమని నమ్ముతారు? హాల్కి మకాంకి మధ్య
చెప్పుకోదగ్గ వ్యత్యాసం లేదని నమ్ముతుంటారు వాళ్ళు. They maintain that every maqam is hal at the beginning and develops into maqam at the end. వాళ్ళు ఏమంటారంటే ప్రారంభంలో ప్రతి మకాము హాలే, అదే చివరికి మకాంగా అభివృద్ధి చెందుతుంది అని వాళ్ళు అంటుంటారు. This applies to all the planes included in the subtle and mental spheres. ఇదే విషయం వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, వీళ్ళు ఏదైతే చెప్పుకుంటున్నారో అదే విషయం సూక్ష్మ మరియు మానసిక భువనాల్లో ఉన్న అన్ని భూమికలకు వర్తిస్తుంది. మెనీ హౌఎవర్ డిస్టింగ్విష్ హాల్ ఫ్రమ్ మకాం. ఎలాగైతేనేమి చాలా మంది హాల్ ను మకాం నుండి వేరుగానే గుర్తిస్తారు. లక్ష్మణ్ సాయం తీసుకోవాలండి సూఫీ వర్డ్స్ వచ్చినప్పుడు. రాజుగారు ఉన్నారు కదా లక్ష్మణ్? తప్పకుండా. ఓకే. ముందుకు వెళ్దామండి, కొంచెం చదువుదామా ఇది? ఓకే సార్. ఓకే, కొంచెం పారాగ్రాఫ్స్ చిన్నవే ఉన్నాయి, కంటిన్యూ చేయండి. అకార్డింగ్ టు అబ్దుల్ హారిస్ ముహాసిబి ఆఫ్ బాస్రా, బాస్రాకు చెందిన అబ్దుల్లా హరీస్ ముహాసిబి ప్రకారం హాల్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. హాల్ అనేది భగవంతుని కానుక. ఇట్ ఈస్ యాజ్ ఫ్లీటింగ్ యాజ్ లైట్నింగ్. ఇది మెరుపు వలె క్షణభంగురమైనది, వస్తుంటారు పోతుంటారు అన్నట్టుగా. అండ్ ఇస్ సెక్యూర్డ్ బై ప్రాక్టీస్ ముజాహిదా. మరియు ఇది అభ్యాసం వలనే పొందబడుతుంది. అభ్యాసాన్ని ముజాహిదా అంటారు. మకాం ఇస్ ద రిజల్ట్ ఆఫ్ రిపెంటెన్స్. మకాం అనేది పశ్చాత్తాపం యొక్క పర్యావసానమే. అండ్ సెక్యూర్డ్ బై ద కాన్స్టెంట్ ఓవర్ షాడోయింగ్ ఆఫ్ హాల్. మరియు హాల్ ను నిరంతరం కప్పబడడం వలన మకాం పొందబడుతుంది అని ఉందండి. నాకు ఇక్కడ ఈ ఓవర్ షాడోయింగ్ అనే వర్డ్ డౌట్ వచ్చిందండి. అంటే దాన్ని కప్పపుచ్చుతుందనా, దాన్ని అణిచివేస్తుందనా నాకు డౌట్ వచ్చిందండి. అంటే హాల్ను నిరంతరం అణిచివేయడం వలన మకాం పొందబడుతుంది అని నాకు అర్థమైంది. కొంచెం ఏమైనా పొరపాటు ఉంటే చెప్పండి సార్. జై బాబా. ఇక్కడ అవుదామండి. దాస్ మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే రెండు ఒక్కటే అని ఒక చోట అన్నారు, మళ్ళీ కొంతమంది వేరే వేరేగా చూస్తారు వీటిని అన్నారు. అంటే మనం అక్కడ ఎలా ఉంది పారాగ్రాఫ్ లో అలాగ ముందుకు వెళ్ళి అక్కడ వరకు అర్థం చేసుకుందామండి. అంటే ఓవరాల్ గా అసలు ఏంటి అనేది డిఫరెంట్ డైమెన్షన్స్ చెప్తున్నారు. సింపుల్ గా అర్థం చేసుకుంటే హాల్ అంటే ఒక స్టేట్ అని, మకాం అంటే ఒక స్టేషన్ అని మీనింగ్ వస్తుంది అనమాట. అంటే మొత్తం అంతా చదివిన తర్వాత అంటే ఒక కండిషన్ లాంటిది హాల్ అనేది. ఇదేంటంటే ఒక ప్లేస్ ఆఫ్ స్టాండింగ్. ఎక్కడైతే మనం ఆగుతామో ఆ ప్లేస్ ని సాధారణంగా మకాం అని అంటారు వీళ్ళు. ప్లేస్ ఆఫ్ స్టాండింగ్ అనే వస్తుంది. సో ఇది ఒక టెంపరీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఇది ఒక పర్మనెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మకాం అనేది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్స్ప్లెనేషన్ ప్రకారం అయితే మనకి they maintain that every maqam is a hall at the beginning and develops into a maqam at the end. అది స్టార్ట్ అవ్వడం ఒక హాల్ గా, ఒక కండిషన్ గా స్టార్ట్ అవుతుంది, అది చివరికి ఒక స్థిరపడుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా మనకు ఒకటి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ మనకి టెంపరీగానే అంటే ఒక ఫీలింగ్ ఇస్తుంది, అది పర్మనెంట్ గా ఉండదు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనలో స్థిరపడినప్పుడు దాన్ని మకాం అని చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఈ పరిస్థితి స్పిరిచువల్ జర్నీలో
ఈ రెండు టర్మ్స్ కూడా స్పిరిచువల్ పాత్కి సంబంధించినవి. సో స్పిరిచువల్ పాత్లో ప్రతి దగ్గర అలాగే ఉంటాయి. ఒక ప్రతి ఎక్స్పీరియన్స్ ఒక హాల్గా ఉండి అది మకామ్గా మారుతుంది. అది చెప్పారు సటిల్ అండ్ మెటల్ స్పియర్స్ లో ఉంటుంది అని. అయితే ఇది ఎలా డిస్టింగ్విష్ చేస్తాం క్లియర్ గా అనే దానికి ఈ అబ్దుల్లా అనేటువంటి అతను ఈ రకంగా ఇచ్చారు. హాల్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ యాజ్ ఫ్లీటింగ్ యాజ్ లైట్నింగ్ అని అండ్ ఈ సెక్యూర్డ్ బై ప్రాక్టీస్ అని అంటున్నారు. అదే మనం చెప్పుకున్న ఇది టెంపరీగానే ఉంటుంది. లైట్నింగ్ అనేది వచ్చింది అనుకోండి, మెరుపు, అది మెరిసి వెళ్ళిపోతుంది అది. సో అలాంటి ఎక్స్పీరియన్స్ హాల్ క్రియేట్ చేస్తుంది. ఈ మకాం అనేది ఒక కాన్స్టెంట్ గా ఒక స్థిరమైనటువంటి అనుభవాన్ని ఇస్తుంది. అది ఇట్ ఈస్ రిజల్ట్ ఆఫ్ రిపెంటెన్స్ అని అన్నారు. అంటే ఇక్కడ హ్యూమన్ ఎఫర్ట్ కనిపిస్తుంది అని చెప్తున్నారు. మకాం అనే దాంట్లో మనిషి కష్టపడి దాన్ని సంపాదించుకోవాలి. అండ్ ఈ సెక్యూర్డ్ బై ద కాన్స్టెంట్ ఓవర్ షాడోయింగ్ ఆఫ్ వాళ్ళని. అయితే ఇక్కడ ఓవర్ షాడో అనే దానికి అర్థం అమ్మా, ఇది మొన్న మీరు అడిగారు కదా ఓవర్ షాడో, దీని గురించి నేను నాకు అదే పెట్టినట్టు. క్వశ్చన్ అడిగాను. ఓవర్ షాడోయింగ్ అంటే ఏంటి అని కొంచెం డౌట్ వచ్చింది. అంటే దాని ప్రామినెంట్ పొజిషన్ని కోల్పోవడం అండి ఓవర్ షాడో అంటే యాక్చువల్గా. అంటే అప్పుడు దాకా ప్రాముఖ్యత ఉన్న విషయము ప్రాముఖ్యతని కోల్పోవడం మామూలుగా. అంటే ఆ ఫ్లీటింగ్ లైట్నింగ్ అనేటువంటి అనుభవం మొట్టమొదటి హాల్లో వస్తుందన్నారు. గ్రాడ్యువల్గా దాని ఇంపార్టెన్స్ పోయి దాని ఇంపార్టెన్స్ తగ్గిపోయి దాని ఇంపార్టెన్స్ కోల్పోయి ఈ మకాం అనేటువంటిది ప్రిడామినెంట్ అవుతుంది అనమాట అని అనుకోవాలి. ఓవర్ షాడో అంటే అదండి. ఇప్పుడు సంబడి ఈజ్ ఓవర్ షాడోడ్ బై అనదర్ పర్సన్ అంటే వాడు అప్పుడు దాకా ఎంజాయ్ చేసిన ప్రాముఖ్యతను కోల్పోతాడు అనమాట. అది రిపెంటెన్స్ అని ఎందుకు అన్నారండి దాస్? ఇది అంటే రిపెంటెన్స్ అంటే నేను అనుకోవడం అతని ఎఫర్ట్ అని నేను తీసుకుంటాను. ఓకే, అంటే ఆ ఓవర్కమ్ అవడంలో అతను ఆ ఎఫర్ట్ పెట్టి నేనైతే అంటే నాకు అర్థమైంది అది. అంతేగాని వీళ్ళు రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం అని కాదు. సాధారణంగా ఈ స్పిరిచువల్ పాత్రలో వీళ్ళు ఏంటంటే ప్రతి నిమిషం చేసిన తప్పులకి భగవంతుని క్షమాపణ అడుగుతూ ప్రేయర్ చేస్తూ అదే సెల్ఫ్ డినయల్. ఏమంటే సెల్ఫ్ డినయల్ అనే కదా మెయిన్ రిపెంటెన్స్ అంటే. అంతే, ఆ హ్యూమిలిటీని ప్రదర్శిస్తూ ప్రతి నిమిషం ఆయనకి అంటే తగ్గుతూ భగవంతుడిని ఒబీడియంట్ గా ఉంటూ ఆ సెన్స్ ని ఇక్కడ ఈ పదం ద్వారా కన్వే చేస్తున్నారని అనుకుంటున్నాను. అంటే అక్కడ సెల్ఫ్ ఎఫర్ట్ ఉంది, ఆ సెల్ఫ్ ఎఫర్ట్ ని అతను పెట్టారు అనేది నేను తీసుకున్నాను. అదే నాకు అర్థమైంది ఏంటంటే లక్ష్మణ్, హల్ అనేటువంటిది వీడి ప్రమేయం లేదు, గాడ్స్ గిఫ్ట్ అది. ముఖం అనేటువంటిది వీడు సెల్ఫ్ డినయల్ ద్వారా వీరు నిష్ఠ నియమము అభ్యాసం ద్వారా సాధించుకోవాలి. అది కదా, అది అనిపిస్తుంది. అదే అండి, అంటే ఒక్కొక్క ఎవరి స్టేజ్ లో హాల్ల ద్వారా బాగుంది చిన్న రుచి అయితే చూపిస్తాడు గోరముద్దలా, కానీ అది నిలబెట్టుకోగలగాలన్నమాట వాడు ప్రాక్టీస్. దాన్ని ముందుకు వెళ్ళగలగాలి, దాన్ని దాటి అంటే మీరు ఒక ఏదైనా ఒకటి చేశారనుకోండి, ఒక ప్రాక్టీస్ అనేది చేస్తే మీకు ఒక గాడ్ నుండి ఒక గిఫ్ట్ లాగా వస్తుంది. అది వచ్చేది పోతుంది, కానీ ఆ ఎక్స్పీరియన్స్ లో స్థిరపడడం అనేది మళ్ళీ ఒకటి ఉంటది కదా. ఆ ప్రయత్నం అవసరం, పొందిన అనుభవాన్ని మీరు నిలుపుకోవడం అనేది ఉంటది. ఆ నిలుపుకోవడం అనే దానికి మీరు ఆ నిలుపుకుంటే అది మకాం అని చెప్పారనమాట. అదే బిగ్గా అర్థమవుతుంది నా ఉద్దేశం. అయితే దాన్నే రకరకాలుగా చెప్తారు, ఇంకా చాలా పెద్దది ఉంది. ఒక్కొక్క పాయింట్ ద్వారా మనకు అర్థం అవుతుంది. అంటే అట్లీస్ట్ అవుట్లైన్ ఇచ్చారు కనుక ముందు ఇంకా చదివితే మనకి ఇంకా క్లారిటీ రావచ్చు. అంటే హాల్ ద్వారా ఎక్స్పీరియన్స్ చేస్తే మకాం ద్వారా పెర్మనెంట్ గా ఉంటుంది, అంతే కదండి? అవునండి, హాల్లో ఏదైతే వచ్చిందో ఆ సేమ్ పర్మనెంట్ గా మకాం అది స్థిరపడుతుంది మనకి. అది ఒక స్టేబుల్ గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని కొంచెం మనం డిస్కస్ చేసిన దాంతో చూస్తే దాసు తురియావస్థలో ఇవన్నీ కూడా దాంతో పోల్చుకోకూడదు కదా. వచ్చిపోవడం, ఆ ఎక్స్పీరియన్సెస్,
మళ్ళీ permanent గా ఉండవు కదా స్థితులు. స్థిరపడతారు కదా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి. కొంతవరకు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇది యాక్చువల్గా మ్మ్. మాట్లాడుతుంది సెటిల్ ఇన్ మెంటల్ జర్నీలో మాట్లాడుతున్నారు, కానీ మీరు మ్మ్. ఆ తురియ అవస్థలో కొంచెం బకాలో స్థిరపడడం దాంతో కదా అదే పోలుస్తున్నారు. ప్యాటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూ పరమహంసగా చెప్తాను. ఉన్నప్పుడు కొంచెం ఇన్స్టేబుల్ గా ఉండి అటు ఇటు ఉంటుంది అనుకోవచ్చు. అదే ప్యాటర్న్ ఇక్కడ కూడా ఉంటుందని చెప్తున్నారు సటిల్ మెంటల్లో కూడా. అది ఒకటి ఇంపార్టెంట్ రాజుగారు. దిస్ అప్లైస్ టు ఆల్ ప్లేన్స్. అవునండి, ఇక్కడ చెప్పారు ఇది. ఇక్కడ మీరు చెప్పారు గమ్యం చేరిపోయాక అవన్నీ. అవునండి, అవును. అవును. అంచేత మరి అది అప్లై చేస్తామో చేయలేమో తెలియదు. అదే అదే. ఇప్పుడు ముందు చదువుదాంలేండి, ఇంకా క్లారిటీ వస్తాయి మీకు. ఎస్. అదే చెప్పాడు కనుక దాస్ ఇది మీరైనా సమప్ చేస్తారు సార్ ఇక్కడ దాకా. ఇక అక్కర్లేదండి దాస్ అక్కడ వీటిలో సూఫీ వాటిలో దాసును పట్టుకుని వెళ్దాం మనం. అలాగే సార్, అలాగే. ఓకే అండి, కంటిన్యూ చేయండి అమ్మా. Okay, Jay. The author of Awarif ul Marif has is that Awarif ul Marif అనే గ్రంథ రచయిత ఇలా చెప్పారన్నమాట. Hal signifies a hidden event that descends from the upper world upon the heart of a pilgrim, keeps going and coming until the divine attraction draws him from the lowest to the highest level. కొంచెం బ్రేక్ చేసుకుందాం. హాల్ సిగ్నిఫైస్ a hidden event that descends from the upper world upon the heart of the pilgrim. హాల్ ఒక అజ్ఞాతమైన ఘటనని సూచిస్తుంది. ఈ హాల్ ఎక్కడి నుండి వచ్చింది? హాల్ పైలోకం నుండి యాత్రికుని హృదయం మీదకు దిగి వచ్చింది. పైలోకం నుండి యాత్రికుని హృదయం మీదకి దిగి వచ్చింది. కీప్స్ గోయింగ్ అండ్ కమింగ్, అది పోతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. Until the divine attraction draws him from the lowest to the highest level. ఇది ఎంతవరకు కొనసాగుతుంది రావడం పోవడం అని? దివ్య ఆకర్షణ ఆ యాత్రికుని అత్యంత క్రింద స్థాయి నుండి అత్యంత ఎగువ స్థాయికి లాగే వరకు ఇలా వస్తూ పోతూ ఉంటుంది. కంటిన్యూ చేయనా సార్? చిన్న పారాగ్రాఫే. చేయండి అమ్మా. Maqam is the station on the path at which the pilgrim arrives. మకాం అనేది యాత్రికుడు మార్గంలో వచ్చి చేరే మజిలీ అనమాట అండి. ప్రయాణాలు చేస్తుంటే ఎన్నో స్టేషన్లు వస్తాయి, అలాగో ఒక మజిలీ. It becomes the place of his stay until he advances further. యాత్రికుడు ముందుకు పురోగమించే వరకు అది అతడికి నిలిచి ఉండే స్థలం అవుతుంది అనమాట. అతను ఎప్పుడు అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోదామని నిశ్చయించుకునేంత వరకు అది అతనికి ఉండే స్థలంగా అవుతుంది. పురోగమించడం అంటే పాతలో అలా వెళ్ళడం, ముందుకు వెళ్ళడం కదండి. అతను అక్కడి నుంచి కదిలే వరకు అది అతని తాలూకు ఉండే స్థలం అవుతుంది. కంటిన్యూ చేయండి. Hal is not under the control of the pilgrim. The pilgrim is controlled by it. ఇక్కడ చెప్తున్నారు, హాల్ ఇస్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద పిల్గ్రిమ్. హాల్ యాత్రికుడి నియంత్రణలో ఉండదు. ద పిల్గ్రిమ్ ఇస్ కంట్రోల్డ్ బై ఇట్. కానీ యాత్రికుడే హాల్ చే నియంత్రింపబడతాడు. హాల్ని యాత్రికుడే కంట్రోల్ చేయలేడు, యాత్రికుడినే హాల్ కంట్రోల్ చేస్తాడు. కంటిన్యూ చేయనా సార్? ఆగనా? చిన్నవే కదండి, చదివేద్దాం ఒకేసారి చేయొచ్చు. Maqam is in the traveler's way. మకాం యాత్రికుడు అధీనంలో ఉంటుంది అనమాట. మకాం మాత్రం యాత్రికుడు అధీనంలో ఉంటుంది. హాల్ ఈజ్ అ గిఫ్ట్ ఆర్ మహౌత్. హాల్ ఒక బహుమానం, ఈ బహుమానాన్ని మౌహీబ్ అంటారు. మకాబ్ ఈజ్ అన్ అక్విజిషన్, కస్బ్. మకాబ్ అనేది ఆర్జన లేని సంపాదన. ఈ సంపాదనను కస్బ్ అంటారు. ఇక్కడ ఏమైనా ఆగుదామా సార్? ఇక్కడ దాకా చదవండి. ఓకే ఓకే సార్. హాల్ కెన్ నెవర్ బి వితౌట్ బీయింగ్ రిలేటెడ్ టు మకాం. హాల్ మకాంతో సంబంధం లేకుండా
ఎప్పుడూ ఉండలేదు. అది ఎప్పుడు దానికి డిపెండెన్స్ ఉంటుంది అనమాట. మకామ్ కెన్ నెవర్ బి వితౌట్ బీయింగ్ రిలేటెడ్ టు హాల్. అలాగే మకామ్ హాల్తో సంబంధం లేకుండా ఉండలేదు. రెండు పరస్పర సంబంధంగానే ఉన్నాయన్నమాట. షేక్ మొహమ్మద్ ఇబ్రాహిం ఆల్సో నోన్ ఇక్కడ ఆగుదామండి, ఇక్కడ ఆగుదాం ఒకసారి. అంటే రిలేటివ్గా కంపేర్ చేసుకుంటూ వచ్చారు కదండి, ఇక్కడ ఆగి ఒకసారి ఓకే. ఇక్కడ నుంచి అండి ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? బేసిక్గా ఈ సెక్షన్ మనం చదువుకున్నదంతా రెండింటిని సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేశారు. కొంత క్లారిటీ వచ్చినట్టు అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తే యాడ్ చేయండి, అయితే దాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే దాస్. అదే సేమ్ అదే దాన్ని ఈ ఆథర్ కూడా చెప్తున్నారు. ఆరిఫుల్ మారిఫ్ అని సుహృవాది రాసిన గ్రంథంలో కూడా దీని గురించి చాలా మంది సూఫీ మాస్టర్స్ మాట్లాడారు. అతను ఏ రకంగా చెప్పారని చెప్తున్నారు. సో ఇక్కడ అంటుంది ఏంటంటే hall signifies the hidden event that descends from the upper world upon the heart of the pilgrim and keeps going and coming until the divine attraction draws him from the lowest to the highest. సో ఇది ఆ ఉన్నతమైన లోకాల నుండి, అంటే అది ఆ గురువు అనుగ్రహించడం లేకపోతే భగవంతుడు అనుగ్రహించడం, ఆ అనుగ్రహించినప్పుడు ఇది తన మీద కురుస్తుంది. ఆ కృప అనేది కురిచి అతన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్తుంది. హాల్ అనేది మకామ్ ఇస్ ద స్టేషన్ ఆన్ ద పాత్ అట్ విచ్ ద పిలిగ్రిమ్ అరైవ్స్. అయితే ఒక రంగా చెప్పాలంటే ఒక భావము స్థితి అని రెండు పదాలు పెట్టుకున్నాం అనుకోండి, ఇది బాగా చెప్పచ్చు అనమాట. అంటే భావం అని చెప్పి వేదాంతంలో ఉంటుంది వర్డ్. సేమ్ మనం ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఫీలింగ్ కలుగుతుంది, ఒక షార్ట్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఆ భావంలో స్థిరపడితే అది ఒక స్థితి అవుతుంది అనమాట. దట్ ఈస్ మకామ్. సో ఫస్ట్ ఆ భావం అనేది కలుగుతుంది, కలిగిన తర్వాత అందులో స్థిరపడడం అనేది జరుగుతుంది. అదే ఇక్కడ మకామ్ ఈజ్ ద స్టేషన్ ఆన్ ద పాత్ అట్ విచ్ ద పిలిగ్రిమ్ అరైవ్స్. అంటే ఇంకా అందులో స్థిరపడి అదొక స్థానంగా మారుతుంది అనమాట. అక్కడికి వచ్చి ఉంటాడు అతను. ముందు ఎక్స్పీరియన్స్ కలిగి ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా, ఆ షార్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఇతను ఆ స్థానానికి వచ్చి అక్కడ స్థిరపడతాడు. ఇట్ బికమ్స్ ద ప్లేస్ ఆఫ్ హిజ్ స్టే అంటిల్ హీ అడ్వాన్సెస్ ఫర్దర్. అప్పుడు అతన్ని ఇతను ఇప్పుడు మనమే అనుకోండి, సపోజ్ ఒక ప్లేస్కి వెళ్ళాం మనం, ఏ హిమాలయాలకో లేకపోతే ఏదో మంచు ప్రాంతంకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మనం ఆ చల్లదనాన్ని దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. అంటే ఆ వాతావరణంలోకి వెళ్తాం, ఆ ఫీలింగ్ మనకు కలుగుతుంది ఒక్కసారిగా, అంతకుముందు లేదు. కానీ అక్కడ మనం వెళ్ళి ఒక టెంట్ ఏదో కట్టుకొని ఇంకా అక్కడ ఉన్నాం అనుకోండి, ఇంకా అందులో స్థిరపడినట్టు మనం అక్కడ కొంతకాలం ఆ చల్లదనాన్ని అంతటిని ఎక్స్పీరియన్స్ చేస్తాం. అది పర్మనెంట్ గా ఉంటుంది. ఇదేదో చూడండి, మనం ట్రావెల్ చేసేటప్పుడు సాధారణంగా ఒక ఊరు నుండి మరొక ఊరికి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతంకి వెళ్ళేటప్పుడు టెంపరీగా కొన్ని ఎక్స్పీరియన్స్లు కలుగుతాయి మనకి. ఒక చల్లగా ఉండే ప్రదేశం గుండా మనం వెళ్ళాం అనుకోండి, సపోజ్ ఊటీ మీదుగా నేను ఎటు వెళ్తున్నాను వేరే ప్లేస్, సడన్ గా ఆ ప్లేస్కి రాగానే చల్లగా వస్తుంది, బట్ నేను క్రాస్ అయిపోయి వెళ్ళిపోతాను, అది స్థిరపడదు. అప్పుడు అది హాల్ అని చెప్పుకోవచ్చు మనం. కానీ మనం ఆ ఊటీలో నేను ఆ చల్లదనం ఎక్స్పీరియన్స్ వచ్చింది, కానీ అక్కడ దిగి ఒక ప్లేస్లో ఒక హౌస్ తీసుకొని నేను అక్కడ కొంతకాలం ఉన్నాను అనుకోండి, ఇక్కడ అతను స్థిరపడ్డాడు, ఆ ఎక్స్పీరియన్స్ పూర్తిగా పొందుతున్నాడు, తనలో డైజెస్ట్ అయింది, దానికి కొంత ఎఫర్ట్ కావాలి. సో అది ఇక్కడ మకామ్గా చెప్తున్నారు. అలాగే హాల్ ఈజ్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద పిలిగ్రిమ్ ఈజ్ కంట్రోల్డ్ బై ఇట్. అంతే. ఇప్పుడు మనం అలా పాస్ అయ్యేటప్పుడు సడన్ గా వచ్చిన స్మెల్, సడన్ గా వచ్చినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ అనేది మన చేతుల్లో ఉండదు, అది కలుగుతుంది. కానీ మకాం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే నేను ఉండాలి అంటే నేను ఆ ప్లేస్ లో ఆగి నా వెహికల్ ఆపి నేను అక్కడ స్థిరంగా ఉండగలుగుతాను. అది మకాం గురించి చెప్తున్నారు. నెక్స్ట్ హాల్ ఈజ్ ఎ గిఫ్ట్ అన్నారు. మకాం అనేది అక్విజిషన్. అది హాల్ అనేది ఒక బహుమతిగా ఆ పై స్థాయి నుండి అది భగవంతుడి ద్వారానో గురువు ద్వారానో ఇవ్వబడుతుంది. మకాం అనేది నీ ఎఫర్ట్తో నువ్వు సంపాదించుకుంటావు.
హాల్ కెన్ నెవర్ బి వితౌట్ బీయింగ్ రిలేటెడ్ టు మకామ్ అండ్ మకామ్ కెన్ నెవర్, అంటే ఈ రెండు సంబంధం ఉన్నవే అని చెప్తున్నారు. డెఫినెట్ గా ఆ అంటే ఇప్పుడు మనం ఇచ్చుకునే ఎగ్జాంపుల్ ప్రకారం రెండిటికి సంబంధం ఉందనేది మనకు తెలుస్తుంది. రెండు సెపరేట్ చేయలేం. కానీ అలాగని రెండు ఒకటి కాదు. ఇది ఒక టెంపరరీ ఎక్స్పీరియన్స్, ఇది పర్మనెంట్ స్థానం. ఇది ఒక భావము, అదొక స్థానం. అలా మనం తీసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఫస్ట్ ప్లేన్ సెకండ్ ప్లేన్స్ అని మకాం కింద తీసుకోవచ్చండి. ప్లేన్ ఒక రకంగా స్టేషన్ గా తీసుకోవచ్చు. తీసుకొచ్చాను థర్డ్ ప్లేన్. అది చెప్తాను అనుకుంటాను, ముందు మనకు ఉంది. ఓకే, ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు పడతారు? ఓకే, చదవండి ఇక్కడి నుంచి. Jai Baba. Sheikh Mohammed Ibrahim, also known as Ghazur-e-Ilahi, in his Irshadat says, అంటే ఈ గజ్యూర్-e-Ilahi అని కూడా పిలువబడే షేక్ మొహమ్మద్ ఇబ్రాహిం తన ఇర్షాదత్ లో ఇలా అన్నారనమాట. వెన్ హాల్ కంటిన్యూస్ ఇట్ బికమ్స్ మకామ్, అంటే హాల్ కొనసాగినప్పుడు అది మకాం అయిపోతుంది. ఇప్పుడే మనం అనుకున్నట్లుగాను అక్కడికి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, ఆ భావం వచ్చిందంటే అది ఆటోమేటిక్ గా మకాంగా కంటిన్యూ అయిపోతుంది, అది మకాంగా మారిపోతుంది. Whoever gets hal once is a beginner, and whosoever continues in it becomes an adept. అంటే ఇక్కడ ఏమంటున్నారు, హూ ఎవర్ గెట్స్ హాల్ వన్స్ ఇస్ అ బిగినర్. అంటే హాల్ ను ఎవరైతే ఒకసారి పొందుతారో అతడు ప్రారంభకుడు. జస్ట్ పొందిన వెంటనే అతను ఆ ప్రారంభ దశలోనే ఉంటాడు. అండ్ హూసో ఎవర్ కంటిన్యూస్ ఇన్ ఇట్ బికమ్స్ ఎన్ అడెప్ట్. మరియు దానిలో ఎవరైతే కొనసాగుతారో అతడు దానిలో నిపుణుడు అయిపోతాడు. అలా అది మొదట్లో కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది, కొత్తగా ఉంటది హాల్ అనేది. తర్వాత అది అలా కొనసాగుతున్న కొద్దీ ఏమవుతుంది, దానిలో నైపుణ్యత పొందేస్తారు. అదే పరిస్థితుల్లో ఎంతసేపు ఉంటూ ఉంటే ఏముందండి, దాంట్లోనే మనం నైపుణ్యం పొందేస్తాం. మెహర్ బాబా ఎక్స్ప్లెయిన్స్ దట్, మెహర్ బాబా ఇలా వివరించారు. In the general sense of the word, hal is the inner experience which includes ecstasy, both controlled and uncontrolled, of relative existences on the first through the sixth planes of the path. అంటే మేర్ బాబా ఇలా చెప్పారు ఏంటి అంటే, ఇన్ ద జనరల్ సెన్స్ ఆఫ్ ద వర్డ్, పదం యొక్క సామాన్య అర్థంలో hal is the inner experience which includes ecstasy, both controlled and uncontrolled, of relative existences on the first through the sixth planes, the sixth stage, stages on the path. అంటే బాబా మేర్ బాబా ఎలా చెప్పింది ఏంటి, హాల్ అనేది మార్గంలో 1వ భూమికి నుండి 6వ భూమికి వరకు గల సాపేక్ష అస్తిత్వం యొక్క ఆంతరిక అనుభవం అన్నమాట, ఆంతరంగిక అనుభవం అనమాట అండి. ఇప్పుడు మీరు అన్నట్టుగాను అది మనం భూమికల్లో అనుభవిస్తామా అన్నారు చూడండి. ఈ అనుభవం నియంత్రింపబడే మరియు నియంత్రించలేని పారవస్యాన్ని కలిగిస్తుంది అనమాట. అంటే ఈ అనుభవం ఏం చేస్తుంది, పారవస్యాన్ని కలిగిస్తుంది. అంటే ఎక్స్టసీ అనమాట, మనం చెప్పుకోలేనంత ఆనందము, అంటే ఒక రకం మైమరుపు లాగా అనమాట. అది నియంత్రించబడేలాగా ఉంటది మరియు నియంత్రించలేని పారవస్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇన్ ద పర్టికులర్ సెన్స్, హాల్ ఇస్ ద స్టేట్ ఆఫ్ డివైన్ ఎక్స్టసీ. ప్రత్యేకంగా చెప్పాలంటే దైవీ పారవస్యం యొక్క స్థితియే హాల్, అండ్ ఇస్ ఆల్వేస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ డిగ్రీస్ ఆఫ్ పొటెన్సీ అకార్డింగ్ టు హిస్ రిలేటివ్ మకామ్. హాల్ ఎప్పుడు కూడా దాని సంబంధిత మకాంకు అనుగుణమైన సామర్థ్యత స్థాయిలో అనుభవించబడుతుంది. అంటే దాన్ని రిలేటివ్ గా మనం దాన్ని సామర్థ్యతను బట్టి అది అనుభవించబడుతుంది అనమాట అండి. అంటే ఆ వ్యక్తికి ఎంత సామర్థ్యం ఉందో దానిని బట్టి అతడు హాల్ని అనుభవిస్తాడు. అంటే
అక్కడ అతను దాన్ని ఆ కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ అన్నట్టు ఒక అనుకోని విపరీతమైన చలి ప్రదేశానికి వెళ్ళాడు అనుకోండి, వాడు దాన్ని ఎంతవరకు తట్టుకోగలడు అంటే వాడికి దానికి ఆ పర్సన్కి ఎంత సామర్థ్యం ఉంది, అతను ఎన్ని రకాలైన ఏమనాలి చలి ప్రదేశానికి ఎన్ని రకాలుగా అలవాటు పడిన సామర్థ్యం అతనికి ఉందో దాన్ని బట్టి అతను అక్కడ ఆ హాల్ను అనుభవించగలడు. అంతేగాని విపరీతమైన చలి ప్రదేశంలో వాడు ఉండి వణికిపోతూ నేను ఉండలేను అన్నవాడు ఉండలేడు. ఆ సామర్థ్యాన్ని బట్టి ఉండగలడు. అలాగే ఇక్కడ చెప్తున్నాడు, హాల్ ఎప్పుడు కూడా దాని సంబంధిత మకాంకు అనుగుణమైన సామర్థ్య స్థాయిలో అనుభవించబడుతుంది. అంటే ఆ వ్యక్తికి ఎంత సామర్థ్యం ఉందో దానిని బట్టి అతడు హాల్ని అనుభవిస్తాడు. హాల్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ భావ్ అండ్ మకామ్ ఇస్ కాల్డ్ స్థాన్. వేదాంతంలో హాల్ని భావము అంటారు, అలాగే మరియు మకాంని స్థానం అని అంటారు. కంటిన్యూ చేయనా అండి, ఆగనా అండి ఇక్కడ? కంటిన్యూ చేయండి అమ్మా. Okay. Maqam is the staying of the pilgrim on a given plane in that particular hall. ఒక నిర్దిష్టమైన భూమికలో ఆ ప్రత్యేకమైన హాల్లో యాత్రికుడు ఉండడమే మకాం అంటే. అంటే ఆ నిర్దిష్టమైన ఏ భూమికలో ఉన్నాడో ఆ నిర్దిష్టమైన భూమికలో ఒక ప్రత్యేకమైన హాల్లో యాత్రికుడు ఉండడం అనే, అంటే హాల్ అనే అనుభవాన్ని పొందుతూ ఆ భావాన్ని పొందుతూ ఉండడమే మకాం అంటేను అని చెప్తున్నారు. హాల్ అండ్ మకాం గో టుగెదర్ అప్ టు అండ్ ఆన్ టు ద 6th plane. 6వ భూమిక వరకు మరియు 6వ భూమికలోనికి హాల్ మరియు మకాం కలిసే వెళ్తాయి. అంటే 1 నుంచి 6వ భూమిక వరకు అండ్ అట్ ద సేమ్ టైం 6వ భూమికలో కూడా హాలు మకాం కలిసే వెళ్తాయి. అంటే హాల్ ఎక్కడ ఉందో మకాం అక్కడ ఉంది అని మనం ముందు చెప్పుకున్నాం కండి, ఇద్దరు రిలేటివ్ గా ఉంటాయి అనేసి, సాపేక్ష సంబంధం ఉంటుందని. అది హాల్ ఆల్వేస్ డామినేట్స్ మకాం. హాల్ ఎప్పుడు కూడా మకాంపై ఆధిపత్యం వహిస్తుంది అనమాట. అంటే హాల్ నాకు ఎలాగ అర్థమైందంటే, హాల్ అనేది కలిగితేనే కదా మకాం అనేది వచ్చేది. మరి అలాగేమో అది హాల్ ఎప్పుడు మకాంని డామినేట్ చేస్తుంది అని చెప్పారు. హాల్ అండ్ మకాం do not exist on the 7th plane. ఇక్కడ బాగా ఖరాఖండిగా చెప్పారు, 7వ భూమికపై హాలు మరియు మకాంలు ఉండవు. ఇవన్నీ 6th plane వరకు 6th plane లోను ఉంటాయి తప్ప 7వ భూమికలో ఉండవు. సరే, ఇంకా ఇది ఇక్కడ అవుదామండి, మళ్ళీ చదువుదామండి. ఇక్కడ అవుదామండి. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు ఇక్కడ? సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అదే సార్. సో మనం ముందు చెప్పుకుంది ఇక్కడ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇతర సూఫీ మాస్టర్స్ కాకుండా మెహర్ బాబా ఏం చెప్పారు అనేది ఇక్కడ వివరిస్తాం. సో బాబా ఏమన్నారంటే, హాల్ అనేది ఒక ఇన్నర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిలేటివ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఫస్ట్ 6 planes ఆఫ్ ద పాత్. ఆధ్యాత్మిక మార్గంలో ఒక్కొక్క భూమిక గుండా మనం వెళ్ళేటప్పుడు రకరకాల ఆంతరంగిక అనుభవాలు కలుగుతాయి. అలాంటి అనుభవాల్లో ఒక రకమైన తన్మయత్వం, పారవస్యాన్ని సూచిస్తుంది ఈ హాల్ అనేటువంటిది. డివైన్ ఎక్స్టసీ అన్నారు, దైవీ పారవస్యాన్ని కలుగజేస్తుంది. అయితే అది ఎలా ఉంటుంది అంటే, ఇది సాధారణంగా మనం వెళ్ళే మార్గం బట్టి కూడా ఈ పదాలు వాడడం జరుగుతుందండి. సో భక్తి మార్గంలో ఎక్కువగా ఇవి యూజ్ చేయడం జరుగుతుంది. బట్ అంటే ప్రతి పాత్రలో కలిగే ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్గా ఉంటాయని బాబా చెప్పారు. ఒక భక్తి అనే దాన్ని ప్రధానంగా చేసుకుని ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తే తన యొక్క అనుభవాలు ఒక్కొక్కలా ఉంటాయి. జ్ఞాన మార్గంలో వెళ్తున్నాను అనుకోండి, వాళ్ళ అనుభవాలు అలా ఉంటాయి. యోగ మార్గంలో వెళ్తే అలా ఉంటాయి. సేవా మార్గంలో వెళ్తే, కర్మ మార్గంలో వెళ్తే అలా ఉంటాయి. ఇది మోస్ట్లీ భక్తి మార్గంకి సంబంధించినటువంటి అంటే ఆ కాంటెక్స్ట్ లో ఈ పదాలు వాడి వివరిస్తుంటారు అనమాట. సో ఈ భక్తి పారవస్యం అనేది ఎక్కువగా రామకృష్ణ పరమహంస దగ్గర చూడొచ్చు. తను ఎక్కువగా వాడుతూ ఉంటారు.
అంటే ఒక్కొక్క స్థాయికి సాధకుడు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ఆంతరంగిక అనుభవం అతను కలుగుతూ ఉంటుంది. ఆ తన్మయత్వం తన ప్రీతముడితో తను పొందేటువంటి ఈవెన్ సూఫీ దాంట్లో కూడా ఆ మధువుతో పోలిస్తూ మొత్తం ఎంత స్థాయిలో ఉందని చెప్తుంటారు అనమాట. సో అది ఇక్కడ ఉంటుంది. సో ఇది ఒక్కొక్క స్థాయి దాటిపోతున్న కొద్దీ ప్లేన్ లో ముందుకెళ్తున్న కొద్దీ ఆ తన్మయత్వం కూడా ఆ పారవస్యం కూడా అంత ఎక్కువ అవుతుంది అనమాట. అయితే వేదాంతంలో దీన్ని భావం అంటారు. అదే మకాం అంటే స్థానం అంటారని చెప్పారు ఇక్కడ. అలాగే మకామ్ ఈజ్ మకామ్ ఈజ్ ద స్టేయింగ్ ఆఫ్ ద పిలిగ్రిమ్ ఆన్ ద గివెన్ ప్లేన్ ఇన్ దట్ పర్టికులర్ హాల్. అదే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే ఇప్పుడు నేను ఊటీ అన్నాను అనుకోండి, సాధారణంగా అందరికి ఏం స్ట్రైక్ అవుతుంది? చల్లదనం స్ట్రైక్ అవుతుంది. ఎందుకంటే ఆ చల్లదనం ఏదైతే మనం పొందుతున్నామో అది హాల్. ఊటీ అనేది ప్లేస్. అయితే మేబీ ఫ్యూచర్లో ఆ చల్లదనం పోయి అంటే ఊటీ యొక్క భౌగోళిక పరిస్థితులు ఇంకేదో మారిపోయి అక్కడ చల్లదనం పోయి కంప్లీట్ వెచ్చని ప్రదేశంగా మారిపోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే చల్లదనం అనగానే ఊటీ గుర్తొస్తుంది, ఊటీ అనగానే చల్లదనం గుర్తొస్తుంది. అలా ఇక్కడ మీరు అంటే మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని. హాల్ అండ్ మకామ్ గో టుగెదర్ అప్ టు అండ్ ఆన్ టు ది 6th plane. హాల్ ఆల్వేస్ డామినేట్స్ మకామ్ అంటే ఆ భావం అనేది ప్లేస్ కన్నా గొప్పది కదా. ఇప్పుడు అంటే దాంట్లో స్థిరపడడం కంటే ఏ ఎక్స్పీరియన్స్ కలుగుతుందో ఆ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఊటీ అనగానే మనం ఎందుకంటే మనం ప్రిఫరెన్స్ ఇచ్చేది ఆ కూల్నెస్కి ఇస్తున్నాం, చల్లదనానికి ఇస్తున్నాం. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈ ప్లేన్ జర్నీలోనే మనం రెండింటిని సెపరేట్ గా చూస్తాం. 7th plane కి వెళ్ళిన తర్వాత అసలు ఈ హాలు మకాం అనే కాన్సెప్ట్స్ ఉండవని చెప్పారు. అది ముందు నుండి బాబా చెప్పుకొని వస్తున్నారు. ఎక్స్పీరియన్స్ చేసేవాడు, ఎక్స్పీరియన్స్ చేయబడుతుంది, ఇలా 3 ఉండవు ఇందులో. 7th plane కి వెళ్ళిన తర్వాత అక్కడ కలిగే అనుభవము, అనుభవింపబడుతున్న ప్రదేశము, అనుభవించేవాడు అన్నీ ఒకటే అయిపోతాయి. 7th plane అనేది రెండవది అనేది లేనిది, అద్వైతం అంటారు దాన్ని. అంటే సెకండ్ దానికి ఎగ్జిస్టెన్స్ లేదు, త్రిపుటి అంటారు. సో సీన్ అండ్ సి ఈ 3 కూడా ద్రష్ట, దృశ్యం, దృష్టి ఇవేవి ఉండవు అక్కడ. కాబట్టి అక్కడ ఇన్ని ఎక్స్పీరియన్స్లు ఉండవు, అన్ని కలిసిపోతాయి, ఇక్కడ ఒకటే ఉంటుంది. కాబట్టి అక్కడ ఇలాంటి ఎగ్జిస్టెన్స్ ఉండదు అని చెప్తున్నారు. లక్ష్మణ్ వేఫేరర్స్ లో ఈ పదాలు చాలా ఎక్కువ వాడారండి బాబా. బాబా ఓకే. వేఫేరర్స్ లో చూస్తే ఆ పర్టికులర్ ప్లేన్ యొక్క హాల్లో ఉన్నాడు వీడు అని కొంతమంది గురించి చెప్పారు. కొంతమంది గురించి ఈజ్ అన్ అడాప్టివ్ పిలిగ్రిమ్ అని చెప్పారు. అంటే ఆ ప్లేన్ లోకి వెళ్ళగానే ఆ పారవశ్యంలో మునిగిపోయిన వాడు హాల్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటాడు అనమాట. వాడు నిలదొక్కుని అందులో ఉండిపోయిన వాడు అడాప్టివ్ పిలిగ్రిమ్ అయిపోతాడు అనమాట. బహుశా అలాగా అందులో అది క్లాసిఫై చేసుకుంటూ వెళ్ళారన్నమాట. వీడి అడాప్ట్ అన్నారు, వీడి హాల్లో ఉన్నాడన్నారు, అలా చెప్పుకుంటూ వెళ్తారు. ఆ పర్టికులర్ ప్లేన్లో అప్పుడే ఎంట్రీ ఆ పారవశ్యంలో ఉన్నవాడు హాల్లో ఉంటాడు అనమాట. అందులో నిలదొక్కుని ఉన్నవాడు అడాప్ట్ అయిపోతాడు అనమాట. అదే అదే మనకి గాడ్ స్పీక్స్ లో ఫైనల్ చార్ట్ లో కూడా అండ్ మనకి చివరిని ఒక చార్ట్ అటాచ్ చేశారు కదా. అవునవును, చివరిలో అందులో కూడా మనకి ఈ అదే మస్తీ అని చెప్పి సులూకియత్ అని 2 భాగాలు చేశారు. ఆ సులూకియత్తులో ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా స్థిరపడడం, బ్యాలెన్స్ చేసుకోవడం ఎక్స్పీరియన్స్ ని ఉన్నవాడిని అక్కడ 5th 6th లో ఉంటే అడాప్ట్ అని అన్నారు. 1 to 4 లో ఉంటే అడ్వాన్స్డ్ పిలిగ్రిమ్ అని అన్నారు. కరెక్ట్. అలాగే దానికి ప్యారలల్ గా ఉన్న మస్తీలో కూడా ఇంకా పారవశ్యంలో మునిగిపోయి ఉంటాడు, దానికి సంబంధించిన ప్లేన్ అని చెప్పారు. ఓకే, అంటే ఫుల్ కంట్రోల్ వచ్చేస్తే వాడి మీద వాడికి స్వాధీనం వస్తే అడాప్ట్ అవుతాడు అనమాట. వాడు ఇంకా పారవశ్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్ లోనే ఉంటే హాల్లో ఉన్నాడని అర్థం అనుకోవాలేమో మనం. అయితే ఎవరున్నా మకాంలోనే జరుగుతుంది ఇది. అంటే ఒక రకంగా ఇది ప్లేన్స్ లో ఉండే మీరు చెప్తున్న ఆస్పెక్ట్ ఏంటంటే మస్జూబ్ సాలిక్ ప్లేన్ లో ఉండేది. ఒక రకంగా మస్జూబ్ అందులో మునిగిపోతాడు, సాలిక్ మునగడు. అంటే అతను బ్యాలెన్స్ చేసుకుంటాడు ఆ ఎక్స్పీరియన్స్. అవును. జై బాబా. లాస్ట్ సార్ అవ్వలేదు కదండి? చిన్న క్లారిఫికేషన్ అండి. నా వాయిస్ వినబడుతుందండి?
స్పష్టంగానే ఉంది షేడ్. ఇది హాల్ ముకాము టర్మ్స్ వాడినప్పుడు అంటే ఇంతకు ముందు మనకి టర్మినాలజీ హాలతే మొహమ్మది ముకామే మొహమ్మది అని వచ్చినాయి కదా మనకి చార్ట్ 3లో చార్ట్ 5లో వచ్చినట్టు జర్నీ చార్ట్లో నేను ఇప్పుడే షేర్ చేశాను అది ఇమేజ్. సో హాలత్ అంటే నేను అర్థం చేసుకోవడం హాల్ నుంచే డిరైవ్ అయింది కదా. హాలతే మొహమ్మది అంటే విద్యాన్ని రిఫర్ చేస్తూ వాడారు కదా అక్కడ. అది హాలతే మహమ్మది మీరు చెప్తుంది 7th ప్లేన్ లో హాలతే మహమ్మది హకీకతే మహమ్మది అది కదా మీరు అడుగుతుంది. హాలత్ హాల్ నుంచి డిరైవ్ చేసింది కాదంటారా? ఏమో అది తెలియదండి, అంటే భాష పరంగా నాకు ఐడియా లేదు. హాలత్ అంటే మామూలుగా ఇదే పరిస్థితి అని, అది మహమ్మద్ తాలూకా రియాలిటీ అని అక్కడ మనకి ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చారు కదా బాబా, అది రియాలిటీ ఆఫ్ మహమ్మద్ అన్నారు అనుకుంటా. రైట్, యా. ఆ క్రింద ఉంటుంది, అంటే మీరు చార్ట్ చూపిస్తున్నారు, మనకి దాని మీనింగ్స్ కూడా ఉన్నాయి. హాలతే మహమ్మది అంటే హాలత్ అంటే స్టేట్ కదా. స్టేట్ అండి, మామూలు హాలత్ అంటారు కదా హాలత్ అంటే స్టేట్ హిందీలో. కానీ యాక్చువల్ గా బాబా ఎక్స్ప్లెయిన్ చేశారు హాలతే మహమ్మదీకి. ఒక్క నిమిషం అండి చెప్తా. బేసిక్గా పాటలు కూడా ఉన్నాయి కదండి, హాలో కైసే హై జనాబుకా అంటే ఈ పరిస్థితి ఏంది అన్నట్టు. పేజీ నెంబర్ ఎంత అండి? 130 అండి పేజ్, చార్ట్ 5. 130. హాలతే మహమ్మది అంటే యాక్చువల్గా 7th ప్లేన్ ఎక్స్పీరియన్స్ హాలతే మహమ్మది అండి. ద స్టేట్ ఆఫ్ మహమ్మద్ అని ట్రాన్స్లేట్ చేశారు బాబా. హాలతే మహమ్మది ఆ హాల్ ఇది కాదు. ఇక్కడ ప్రతిదీ కూడా అదే ముస్లిమ్స్ వాళ్ళు ఏది చెప్పినా మహమ్మద్ తో కనెక్ట్ చేసి చెప్తారు. సో బేసికల్లీ ఒక మజ్జూబ్ స్థితి, ఒక సాలిక్ స్థితి, అదే అంటే ఒక బ్రహ్మీభూత స్థితి, పరమహంస స్థితి, జీవన్ముక్త స్థితి, ఈ 3 స్థితుల్ని కలిగి ఉన్నదని మనకి ఇక్కడ స్టేట్ ఆఫ్ మహమ్మద్ ఆర్ హాలతే మహమ్మది అని అన్నారు. దాన్ని చెప్పడానికి వాడారనమాట. అలా కాకుండా ఇంకోటి ఉంది మకామే మహమ్మది అని. మకామే మహమ్మదీలో ఏం చెప్పారంటే ఆఫీస్ ఆఫ్ మహమ్మద్ అని చెప్పారు. అంటే ఇది మన దాంట్లో చెప్పాలంటే 2C స్టేట్ అనమాట. మన 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో వాళ్ళు ఎక్కడి నుండి అయితే ఇప్పుడు బహుశా మీరు చెప్తున్న కనెక్ట్ అవుతున్నట్టు ఉంది. ఈ హాల్ అనేది హాలతే మహమ్మద్ అంటే ఈ పదం ఇక్కడ దీనికి కనెక్ట్ చేశారు. అంటే తర్వాత మకామ్ అనే దాంట్లో మకామే మహమ్మదీలో ఆఫీస్ ఆఫ్ ద మహమ్మద్ అన్నారు కాబట్టి అతను ఏ స్థానంలో ఉండేది ఈ యొక్క డివైన్ వర్క్ అంతా చేస్తారో దాన్ని మకామే మహమ్మది అన్నారు. సో అలా చూసుకుంటే రెండు కొంచెం రిలేటెడ్ గా అనిపిస్తున్నాయి. ఇది హాల్ కనెక్టెడ్ హాల్ ఆఫ్ హాలతే మహమ్మది అని, మకామ్ కనెక్టెడ్ మకామే మహమ్మది అని. కానీ ఈ టర్మ్స్ ఏదైతే సూఫీలో వాడి మహమ్మది అని చెప్పారో ఇది ప్యూర్ గా 7th ప్లేన్ కి సంబంధించింది. ఇది మాత్రం మనం మాట్లాడుతున్న హాల్ మకామ్ అనేవి ప్లేన్స్ లో కలిగేటువంటి ఎక్స్పీరియన్సెస్. అయితే ఇక్కడ ఎందుకు ఈ డిఫరెన్షియేషన్ బహుశా చూపించారంటే మనకు క్లియర్ గా తెలుసు కదా, డ్యూటీ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది ఒక అతని పరిస్థితి. అంటే గాడ్ రియలైజ్డ్ బీయింగ్ లో కూడా డ్యూటీ ఉన్నప్పుడు అతను 2Cలో ఉండి వర్క్ చేస్తారు, డ్యూటీ లేనప్పుడు అందరికీ 7th ప్లేన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు 2Bలో ఉంటారు అందరూ కూడా. వాళ్ళు వెదర్ మజ్జూబ్గా ఉన్నా లేకపోతే పరమాంసగా ఉన్నా, అదే బ్రహ్మీభూతిగా ఉన్నా, పరమాంసగా ఉన్నా, జీవన్ముక్తిగా ఉన్నా, అది 2Bకే చెప్తాం మనం.
కానీ ఓన్లీ అతను డ్యూటీ టేకప్ చేసినప్పుడే అతను ఆఫీస్లో ఉన్నారు, రెజ్యూమ్ చేశారు డ్యూటీ అని అంటాం. కాబట్టి ఈ మకామే మహమ్మద్ని 2C కనెక్ట్ చేశారు, హాలతే మహమ్మద్ని 2B కనెక్ట్ చేశారు బాబా. ఓకే. జై బాబా. జై బాబా. ఏమన్నా మిగిలిన వాళ్ళు ప్రశ్నలు ఉన్నాయండి? ఇంకొక పేర ఉందండి, ఇప్పుడు చదివేద్దాం. జై బాబా. జై బాబా అండి. వేర్ దెర్ ఇస్ హాల్ దెర్ ఇస్ డ్యువాలిటీ. హాల్ ఎక్కడ ఉందో అక్కడ ద్వంద్వం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు కదండి, మనకు ఒక భావం వచ్చిందంటే అందరికీ అలాంటి భావమే ఉండాలని లేదు కదా. దాంట్లో డిఫరెన్సియేషన్స్, డ్యువాలిటీ ఉంటుంది కదా, ద్వంద్వ భావాలు ఉంటాయి కదా. అలా అనుకుంటున్నాను నేను అనేది. హాల్ ఎక్కడ ఉంటుందో అక్కడ ద్వంద్వం ఉంటుంది. When one from the seventh plane comes down to normal consciousness and establishes himself on any plane for the sake of duty, then that particular plane becomes his makam. కొంచెం ముక్కలు చేసుకుందాం. When one comes from the seventh plane, comes down to normal consciousness, అంటే ఏడవ భూమికి వాడు మామూలు కాన్షియస్నెస్ ఉండదు, అతనికి దైవీ కాన్షియస్నెస్ ఉంటుంది, అదే దైవీ చైతన్యం ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఏడవ భూమికి నుండి సాధారణ చైతన్యానికి దిగివచ్చి, అంటే ఆ దైవీ చైతన్య స్థితి నుంచి సాధారణ చైతన్యానికి దిగివచ్చి, అండ్ ఎస్టాబ్లిషెస్ హిమ్సెల్ఫ్ ఆన్ ఎనీ ప్లేన్ ఫర్ ద సేక్ ఆఫ్ డ్యూటీ, వచ్చి ఏం చేస్తాడు అతను, వేరే అక్కడి నుంచి ఆ ఏడో భూమి నుంచి వేరే భూమికి వచ్చి ఏం చేస్తాడు, తన విధి నిర్వహణ కోసం ఏదో ఒక భూమికి పై తనను తాను స్థాపించుకున్నప్పుడు, అంటే తనకి ఏదో విధి నిర్వహణ ఇస్తుంది, పైనుంచి ఆర్డర్స్ వస్తాయి, ఈ విధి నిర్వహించు అని. అలాంటప్పుడు అక్కడ తను వేరే భూమికి వచ్చి స్థాపించుకున్నప్పుడు, దెన్ దట్ పర్టిక్యులర్ ప్లేన్ బికమ్స్ హిస్ మకామ్. ఆ ఏ ప్లేన్ మీదకి వస్తే ఆ ప్రత్యేక భూమికి మీదకి వచ్చాడో ఆ వ్యక్తికి అదే మకాం అయిపోతుంది అనమాట. అది విధి నిర్వహణ కోసం ఏ భూమికి పైకొతే వచ్చాడో ఆ భూమికే అతనికి మకాం అయిపోతుంది. Thus, for the kutub, there is no hall, there is only maqam. ఇప్పుడు ఇదే విధంగా మనం చెప్పుకుంటూ వస్తే కనుక కుతుబ్ అంటే లేదా సద్గురువుకు హాల్ ఉండదు, కేవలం మకాం మాత్రమే ఉంటది. అతనికి ఇంక ఇలా వచ్చిపోయే ఎక్స్పీరియన్స్ లో ఎన్ని ఉండవు ఎవరికి, సద్గురువుకి. ఇవన్నీ పొందేసి అతను సద్గురు అయ్యాడు కాబట్టి ఇక అతనికి హాల్తో సంబంధం లేదు, హాల్ అనేదే ఉండదు, కేవలం మకాం మాత్రమే ఉంటుంది. ఆర్డినరీ మెన్ who are by nature emotional can control ordinary hall while listening to music. But this is a pseudo hall and is not to be compared with the spiritual hall of a pilgrim on the path. పెద్ద సెంటెన్స్ కొంచెం ముక్కలు చేసుకుందాం అండి. ఆర్డినరీ మెన్ హూ ఆర్ బై నేచర్ ఇమోషనల్, సాధారణ మానవులు మన లాంటి వాళ్ళు లెక్కేసుకుందాం. వాళ్ళకి ఏంటి, స్వాభావికంగా భావోద్వేగ పూరితమైన వారు అనమాట. అంటే భావాలకి ఏదో ఒక భావానికి ఉద్వేగ పూరితం అయిపోతాం అనమాట, ఇమోషనల్ అయిపోతుంటాం. అంటే సంతోషము, దుఃఖము, లేక ప్రేమ, కోపం, కరుణ వంటి భావాలు మనసులో బలంగా కలిగి ఉంటాం. మనకి ఎన్ని రెడీగా ఉంటాయి, ట్రిగర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనకి ఇలాంటి భావం ఏదైనా వస్తే ఉద్వేగ పూరితం అయిపోతాం సాధారణ మానవులు, ఎందుకంటే మనకి అంత కంట్రోల్లో ఉండదు. Can enjoy ordinary hall while listening to music. అంటే మనలాంటి వాళ్ళు, అలాంటి మానవులు ఏం చేయొచ్చు, సంగీతాన్ని వింటూనే హాల్ని ఆస్వాదించగలుగుతారు అనమాట. అంటే ఇలా ఇమోషనల్ గా ఉన్న వాళ్ళు ఒక మంచి భావపూరితమైన సంగీతం ఏదో వింటూ కూడా వాళ్ళని హాల్ను ఆస్వాదించగలరు. బట్ దిస్ ఇస్ ఎ సూడో హాల్. కానీ ఇది నిజమైన హాల్ కాదు, సూడో హాల్ అంటే ఛద్మ హాల్ అన్నమాట. అంటే అది నిజమైన హాల్ కాదు. అండ్ ఇట్ ఈస్ నాట్ టు బి కంపేర్డ్ విత్ ద స్పిరిచువల్ హాల్ ఆఫ్ అ పిల్గ్రిమ్ ఆన్ ద పాత్. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో యాత్రికుని హాల్తో ఈ హాల్ను పోల్చకూడదు. అంటే మనలాంటి సాధారణ మానవులు ఏదో మ్యూజిక్ వినేసో, లేకపోతే ఏదో పాట వినేసో, లేకపోతే ఏదో చూసేసి ఆ హాల్ని
ఈ ఆధ్యాత్మిక పదంలో ఉండే ఆ హాల్తో పోల్చకూడదు. ఎందుకంటే మంది సూడో హాల్, మంది నిజమైన హాల్ కాదు. వీళ్ళది ఈ ఆధ్యాత్మిక పదంలో ఉన్న వాళ్ళకి అది నిజమైన హాల్ అని చెప్తున్నారు. నాకు అలాగ అర్థమైందండి. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, సమప్ చేయండి. అదే అండి. సో హాల్ అనేది డ్యుయాలిటీకి సంబంధించింది అని చెప్తున్నారు. అదే మనం మాట్లాడుకున్నాం కదా, ప్లేన్స్ లో ఫస్ట్ నుండి 6th ప్లేన్ మధ్యలో హాల్ అనేటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 7th ప్లేన్కి వెళ్ళిన తర్వాత ఇంకా హాల్ అండ్ మకాం అనేటువంటి అలాగే ద్వంద్వాలు రెండు ఉండవు అక్కడ. తర్వాత ఇంకో విషయం, ఇప్పుడు షరీన్ ఏదైతే శ్రీని అడిగారో అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి 7th ప్లేన్కి వెళ్ళిన తర్వాత తిరిగి ఎవరైతే మళ్ళీ క్రియేషన్ కాన్షియస్నెస్ ఆర్ నార్మల్ కాన్షియస్నెస్ కి దిగొస్తారో అతను హీ ఎస్టాబ్లిషెస్ హిమ్సెల్ఫ్ ఆన్ ఎనీ ప్లేన్ ఫర్ ద సేక్ ఆఫ్ డ్యూటీ. బాబా కూడా చెప్పారు, ఈ రిటర్న్ జర్నీలో ఏ మాస్టర్ అయినా సరే తనను తాను ఒక ప్లేస్ లో అంటే ఒక ప్లేన్ లో ప్లేస్ చేసుకుంటారు. అలాగా బుద్ధుడు 5th ప్లేన్ అని, జీసస్ 4th ప్లేన్ లోని అని, ఇలా డిఫరెంట్ మాస్టర్స్ వాళ్ళ వర్క్ ని బట్టి ఒక్కొక్క ప్లేన్ లో వాళ్ళు స్థిరపడతారు అనమాట. సో అలా తిరిగి వచ్చేటప్పుడు దాన్ని మళ్ళీ అక్కడ మకాముగా మనం చెప్పుకోవచ్చు అని ఇక్కడ అన్నారు. ఇంకేముందని పాయింట్, దెన్ పర్టికులర్ ప్లేన్ బికమ్స్ అయితే అలా దిగొచ్చేటప్పుడు ఆ పర్టికులర్ ప్లేన్ అనేది అతను మకాముగా చెప్పబడుతుంది. ఎందుకంటే అతను తిరిగి రిటర్న్ జర్నీలో అతను వచ్చినప్పుడు అతను ఆ పర్టికులర్ స్థానంలో ఉంటున్నారు కాబట్టి దాన్ని మకాం అని చెప్పుకోవచ్చు అని చెప్పారు. బహుశా ఇప్పుడు ఇంతకు ముందు అడిగారు కదా, హాలతే మహమ్మదీ మకామే మహమ్మదీలో డివైన్ ఆఫీసులో ఉండి వర్క్ చేసేటప్పుడు వాళ్ళు అక్కడ వర్క్ చేస్తారు కాబట్టి బహుశా ఆ పదాన్ని దానికి మకామే మహమ్మదీ అని కనెక్ట్ చేయడం జరిగి ఉంటుందని అనుకుంటున్నాను నేను. తర్వాత ఇంకో మాట ఏమన్నారంటే, ఫర్ ఫర్ ద కుతుబ్ దెర్ ఈజ్ నో హాల్, దెర్ ఈజ్ ఓన్లీ మకామ్. సో ఇలా సద్గురువులకు వచ్చేసరికి మనం హాల్ ఉంటుందని అన్నాం, ఎందుకంటే ముందే చెప్పారు హాల్ అనేది డ్యుయాలిటీకి సంబంధించింది కాబట్టి. ఆల్రెడీ అలా పర్ఫెక్షన్ రీచ్ అయిపోయి తిరిగి వర్క్ చేయడానికి క్రియేషన్ కాన్షియస్నెస్ లోకి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మకామే ఉంటుంది, కానీ ఒక స్థానంలో ఉండి వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఏదో ఈ టెంపరీ ఎక్స్పీరియన్స్ ని పొందడం అనేది ఉండదు అని చెప్తున్నారు. తర్వాత మరొక విషయం చెప్తూ, సాధారణమైన మనిషికి ఏదైనా మంచి సంగీతం విన్నప్పుడు ఒక తన్మయత్వానికి లోనవుతూ ఉంటాం. అదేమి శాశ్వతమైన అంటే మనందరికీ ప్లేన్ జర్నీలో ఉన్న వాళ్ళు సాధారణమైన మనుషులకి అందరికీ కూడా ఈ హాల్ ఎక్స్పీరియన్స్ కలుగుతూ ఉంటుందట. ఒక్కోసారి బాబా దగ్గర కూడా మండలి సభ్యులు కూర్చొని ఉన్నప్పుడు ఈ ఖవాలీ ప్రోగ్రామ్స్ అవుతుంటే వాళ్ళు పాట పాడుతుంటే ఈవెన్ మంజలి మీమ్లో కూడా ఇది మనం చూసిన ఇలాంటి ఉదంతాలు ఆ తన్మయత్వంలోకి వెళ్ళిపోతుండేవారు. బాబా మళ్ళీ ఆ సింగర్కి చెప్పి నువ్వు నెమ్మదిగా దించరా బాబు, మళ్ళీ తను అంటే మెంటల్ స్టేట్ దెబ్బతింటుంది అని మళ్ళీ అతను ఆ భావంలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ అతన్ని నెమ్మదిగా తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇది ఒక సూడో హాల్, ఒక సూడో ఎక్స్టెన్సీ, నిజమైంది కాదు. స్పిరిచువల్ పాత్లో ఒక వ్యక్తి పొందేటువంటిది కాదు, దాంతో కంపేర్ చేయలేం. అంటే మనం ఒక సంగీతం వినడం ద్వారా లేదా ఇంకే సంఘటన ద్వారా అయినా ఒక తాత్కాలిక తన్మయత్వానికి లోనయ్యేటప్పుడు అది ఆ మార్గంలో కలిగేటువంటి తన్మయత్వం కాదు అని చెప్తున్నారు. జై బాబా. జై ఇదేలేండి, ఓవరాల్ గా భావము స్థితి అని మనం మన టర్మ్లో కోరిలేట్ చేసుకుంటేనే కొంచెం మనకి మ్యాప్ అవుతుంది. ఇంకా అలా పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ హాల్ అండ్ హాలత్ కూడా ఒకటే అని చెప్పారా, పర్టికులర్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ స్టేట్ దట్ బికమ్. అయితే అరబ్బీలో ఈ రెండు కనెక్టెడే అని చెప్పారు, హాల్ హాలత్. బహుశా హాల్ నుండే హాలత్ అనే హాలత్ అన్న కండిషనే కదా, హాల్ అన్నా కూడా కండిషన్ ఒక రకం.
అదే ఓకే పెట్టినట్టున్నారు కళ్యాణ్. ఓకే. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇప్పుడు దాకా ఓవరాల్ టాపిక్ దీని మీద? ఇంకొక చిన్న క్లారిఫికేషన్ అండి. ఇక్కడ చెప్పండి. ఎక్టసీ వర్డ్ వారే కదా, అది ఈస్ దట్ రిలేటెడ్ టు బ్లిస్ ఆర్ ఇస్ ఇట్ సంథింగ్ డిఫరెంట్? అది బ్లిస్ ఎలాగవుతుంది షిరీన్? బ్లిస్ అనేటప్పటికీ అది నీకు 7th plane లోనూ అనుభవిస్తాం కదా. దీస్ ఆర్ ఆల్ లిటిల్ లెసర్ దెన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్. అందుకే ఎక్స్టసీ అనే వర్డ్ వాడారు ఇన్స్టెడ్ ఆఫ్ బ్లిస్. నీకు 7th plane లో గాడ్ రియలైజ్ అయ్యేకొచ్చే, సారీ 7th plane లోకి వచ్చాక అనుభవించేదే నిజమైన ఆనందం. మనం అన్నిటికీ ఆనందం ఆనందం అనేస్తాం, కానీ యాక్చువల్ వర్డ్ అక్కడ ఇంప్లై అవుతుందేమో నాకు అనిపించింది. సారీ ఫర్ ది ఇంటర్ఫియరెన్స్. అందుకే లిటిల్ అయితే లెసర్ డిగ్రీలో ఎక్స్టసీ అన్నారేమో అని. అయితే అదేనండి చెప్పిన 7th plane లో బ్లిస్ బాబా వాడారు, కానీ మనకు ప్రతి plane లో కూడా బ్లిస్ ఉంటుంది అనమాట. టైప్స్ ఆఫ్ బ్లిస్ అని చెప్పి మనకి గాడ్ స్పిక్స్ లో లేదు, వేరే గ్రంథాల్లో అంటే బాబా చెప్పిన వేరే పుస్తకాల్లో ఉన్నాయి. ఎర్లీ డేస్ లో కూడా బాబా స్కూల్ పిల్లలకి ప్రేమాశ్రమం మెహరాశ్రమం పిల్లలకి చెప్పినప్పుడు ఈ టైప్స్ ఆఫ్ బ్లిస్ గురించి చెప్పారు. సో ఈ 0 plane లో ఉన్న వాళ్ళకి విషయానందం ఉంటుంది అని, తర్వాత ఇంకా అడ్వాన్స్ అవుతుంటే దానికి ఆత్మానందం ఉంటుంది, పూర్ణానందం ఉంటుంది అని, ఇలాగ రకరకాల బ్లిస్ టైప్స్ చెప్పారు బాబా అన్నమాట. సో ప్రతి plane లో కూడా బ్లిస్ ఉంటుంది. 7th plane లో ఉండేది ఇంకా పర్మనెంట్, అంటే అది అల్టిమేట్ బ్లిస్, ఇంకా దానికి తిరుగు ఉండదు. అయితే ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే ఎకస్టసీకి బ్లిస్కి తేడా ఉంటుందా అంటే, యా ఉంటుంది. ఎకస్టసీ అనేది అదే తన్మయత్వం. ఇప్పుడు ఆ ఎకస్టసీ బ్లిస్ను అనుభవించే పర్సన్ బ్యాలెన్స్ గా కూడా ఉండొచ్చు. ఎకస్టసీలో అంటే ఎకస్టసీలో ఉన్న వ్యక్తి పారవస్యంలో ఉండిపోయిన వ్యక్తికి ఆ బ్యాలెన్స్ ఉండదు. అది ఇంతకుముందు నాగేశ్వర గారు చెప్పినట్టు అతను అందులో మునిగిపోతాడు. ఒక కైండ్ ఆఫ్ మజ్జూబ్ అనుకోండి. ప్లేన్స్ లో ఉండే మజ్జూబ్ స్థితికి సాలిక్ స్థితికి తేడా ఏంటి? మజ్జూబ్ అనేవాడు ఆ ప్లేన్ లో కలిగే అనుభవంలో కంప్లీట్ గా అబ్జర్వ్ అయిపోతాడు. ఆ చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఒక రకంగా టీవీ చూస్తూ ఆ టీవీలో జరుగుతున్న ఆ మూవీలోనో ఇందులోనే ఇన్వాల్వ్ అయిపోయి ఆ హాల్లో అంటే ఆ టీవీని ఏ హాల్లో కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఆ చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులను గమనించరు కొంతమంది. అంతగా తన్మయత్వంలోకి పారవస్యంలోకి వెళ్ళిపోతారు. మరి కొంతమంది ఆ మూవీని గమనిస్తుంటారు, ఎవరు వచ్చారు వెళ్ళారు అక్కడ ఏం జరుగుతుంది అన్నీ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. అది సాలిక్ స్థితి. ఇప్పుడు బ్లిస్ అనేది పారవస్యంలో ఉన్నవాడికి ఉంటుంది, అంటే అందులో అబ్జర్వ్ అయిపోయిన వాడికి ఉంటుంది, స్టేబుల్ గా ఉన్నవాడికి ఉంటుంది. కానీ ఎకస్టసీ అనేది కేవలం అబ్జర్వ్ అయిపోయిన వాడికి ఉంటుంది. అదే కానీ నేను అర్థం చేసుకో. ఓకే జవాబు. సారీ అండి, మ్యూట్లో ఉండిపోయాను. అంటే నేను అదే చెప్తున్నా, మ్యూట్లో ఉండిపోయాను దోశ. అంటే ఇప్పుడు ఏదైనా బ్లిస్ అన్నది ఫిల్టర్ అయ్యి డిఫరెంట్ స్టేట్లలో ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. హయ్యర్ స్టేట్లకు వెళ్ళే కొలది ఆ ఫిల్టర్ మినిమైజ్ అయ్యి బ్లిస్ ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. చివరికి 7th planeకి వచ్చేటప్పటికి ఫుల్ ఫ్లెజ్డ్ పెర్ఫెక్ట్ స్టేట్లో బ్లిస్ని పొందుతాం. అంతే కదా? బ్లిస్ ప్రతి ప్లేన్ లో ఉంటుందండి. అంటే అదే శ్రీని అడిగిన ప్రశ్న ఎకస్టసీకి బ్లిస్ కి అది రిలేషన్ ఏంటండి? బాగానే చెప్పారు. అది పెర్ఫెక్ట్ గా అర్థమైంది. అది ఆ తన్మయత్వంలోకి వెళ్ళినప్పుడు ఆ పదం అది అక్కడ ఫిట్ అవుతుంది అక్కడ. అంటే బ్లిస్ అనేది ఆ ప్లేన్ కి రిలేటెడ్, ఉమ్. ఎక్స్టసీ అనేది పర్టికులర్ గా ఆ ప్లేన్ లోకి పొందేటువంటి ఒక స్థితి, ఒక కైండ్ ఆఫ్ కండిషన్ అనుకోండి. కండిషన్ బిహేవియర్ ప్యాటర్న్ అక్కడ. అది ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఆ ప్లేన్ లోకి వెళ్తే బ్లిస్ ఉంటుంది అందరికి. ఓకే.
ఎలా అంటే మనకి ఈ 7th ప్లేన్ లో మనకి అక్కడ కూడా 7th ప్లేన్ లో కూడా మనకి ఇన్ఫినిట్ బ్లిస్ ఉంటుంది. ఏ కైండ్ ఆఫ్ ముక్తికైనా మీరు చూసుకోండి, బ్లిస్ ఈజ్ కామన్. బ్లిస్ లేకుండా ఉండదు. అది అలా. ఓకే, చాలా డీటెయిల్గానే డిస్కస్ చేస్తాం దీన్ని. ఏమన్నా ఉన్నాయండి ఫైనల్గా, లేదంటే నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇంకా 10 minutes ఉంది మనకి. ఓకే, ఇది నాదేంటి, నేను చదువుతాను. అది కొంచెం ఉన్నాయి 4-5 పేరాలు. ఇవి నెక్స్ట్ ఎంతవరకు అయితే అంతవరకు చదువు. అడ్వెంట్ ఆఫ్ ద అవతార్. అవతార్ని రాక ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఈ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేశారండి. బీయింగ్ క్వశ్చన్డ్ యాజ్ టు వెదర్ ఆర్ నాట్ ద అవతార్ ఈస్ ద ఫస్ట్ ఇండివిజువల్ సోల్ టు హ్యావ్ బికమ్ గాడ్ రియలైజ్, మెహర్ బాబా రిప్లైడ్. మనం నార్మల్గా అనుకుంటూ ఉంటాం, మనకి చాలాసార్లు మనం డిస్కషన్లో వచ్చిన పాయింట్ ఇది. అవతారుడు ఎవరు అంటే ఈ సృష్టిలో మొదటిగా ప్రయాణించి చివరి స్థితిని చేరుకుని మొదటి సోల్ ఎవరైతే ఉండి గాడ్ రియలైజ్ అయ్యారో అని అంటూ ఉంటాం కదా అవతారు. దానికి సంబంధించిన ఒక ప్రశ్న అడిగినప్పుడు ఈ క్రింది వివరణ బాబా ఇచ్చారట. ఇట్ వాస్ గాడ్ హూ ఫస్ట్ బికేమ్ ఇన్ఫినైట్లీ కాన్షియస్నెస్, సి ఎక్స్ప్లెనేషన్ ఇన్ గాడ్ స్టేట్ టు బి. అయితే మొదటిగా వెళ్ళిన ఇండివిజువల్ అనేది ఏదైతే అన్నారో దానికి సంబంధించి బాబా ఏం చెప్తున్నారంటే, మొదటిగా ఇన్ఫినైట్లీ కాన్షియస్నెస్ అంటే 2B అని మనం ఏది అనుకుంటాము, ఆ స్టేట్కి వెళ్ళింది ఎవరు? భగవంతుడే వెళ్ళాడు. అది ఎందుకో చెప్తున్నారు అనమాట. అది కొంచెం అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్లో బాగా చెప్తున్నారండి. అసలు వెళ్ళిన వాడు ఫస్ట్ భగవంతుడు, ద సో కాల్డ్ గాడ్. ఆల్ దిస్ మీన్స్ దట్ గాడ్ రియలైజ్డ్ హిమ్సెల్ఫ్ ఫస్ట్. అంటే ఏం చెప్తున్నానంటే ఇదంతా నేను చెప్పేది ఏంటంటే, కానీ ఫస్ట్ భగవంతుడే తను తెలుసుకున్నాడు. అది 2B స్టేట్. మనం ఫస్ట్లో కూడా ఇది వరకు అనుకున్నాం, గాడ్ స్పీక్ చదివేటప్పుడు. ఒక్కసారి ఈ అర్జోచ్ అన్నీ అయిన తర్వాత ఆ లెహర్ అదిని 2గా అయిపోయింది, అన్కాన్షియస్ గాడ్, కాన్షియస్ గాడ్. అంటే ఫస్ట్ గాడ్ కాన్షియస్నెస్ పొందాడు, ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. సైమల్టేనియస్లీ గాడ్ ఇన్ స్టేట్ 2 ఈజ్ ఇన్ఫినైట్లీ అన్కాన్షియస్. ఒకేసారి ఇందాక నేను చెప్పినట్లుగా ఇది ఇందులో ఒకసారి ఇలా అవ్వగానే బయటకు వచ్చిన తర్వాత ఒక స్టేట్లో ఫుల్గా అన్కాన్షియస్గా ఉన్నాడు, తనేంటో తను తెలియని స్థితి. ద అదర్ స్టేట్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ డివైన్ స్టేటసెస్ ఆర్ ద అవుట్కమ్ ఆఫ్ గాడ్స్ స్టేట్ 2, ఏ ఎటర్నల్లీ ఆస్పైరింగ్ టు గెయిన్ ఇన్ఫినైట్ కాన్షియస్నెస్. ఇక అది గాడ్ 2B అన్నది రియలైజ్ అయిపోయాడు, ఇక్కడేమో అన్కాన్షియస్గా ఉన్నాడు. ఇక మిగిలిన స్టేట్స్ ఏదైతే ఉన్నాయో మనం అన్నీ చెప్పుకున్నాం కదా, ఇవన్నీ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ గాడ్ అని అన్నీ కూడా ఏంటంటే ఈ అన్కాన్షియస్ గాడ్ కాన్షియస్ గాడ్ అవడానికి వెళ్ళే స్థితిలో జరిగే మధ్యలో ఉండే స్థితులు ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టేటసెస్ ఇవే. ఈ ప్రాసెస్లో వచ్చే అవుట్కమ్ అనమాట ఇదంతా అని క్లుప్తంగా స్పష్టంగా చెప్తున్నారు. ఇదంతా దేనికి చెప్తున్నారు? అవతారుడు మొదటి సోల్ ఎవరైతే వెళ్ళాడో ఈ సృష్టికి ఉందో ఆయన అవతారుడా అన్న ప్రశ్నకి చెప్తున్నారు. చెప్తూ కింద ఏమంటున్నారంటే, యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ వీ ఫైండ్ దట్ మ్యాన్ బికమ్స్ గాడ్. యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ అంటే ఇప్పుడు జరిగింది ఇదంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, వీ ఫైండ్ దట్ మ్యాన్ బికమ్స్ గాడ్. అంటే ఇక్కడ నాకు కొంచెం క్లారిటీ అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లోనే భగవంతుడు కూడా, అదే మనిషి కూడా భగవంతుడు అవుతాడు. మనం చదువుకున్న గాడ్ స్పీక్స్లో మొత్తం ఇదంతా కూడా. ఫర్దర్గా ఏమంటున్నారంటే, ద సద్గురు ఈజ్ మ్యాన్ గాడ్, మ్యాన్ బికమింగ్ గాడ్, and had to pass through the process of evolution and involution, whereas the avatar is God-man. That is, God directly becomes man without passing through the process of evolution and involution. సద్గురువు మ్యాన్ గాడ్, మనిషి భగవంతుడు అవుతాడు. ఆయన ఒక మనిషిగా మనం చదువుకున్న ఈ ప్రాసెస్ అంతా, ఎవల్యూషన్ ప్రాసెస్, ఇన్వల్యూషన్ ప్రాసెస్ అన్నిటిని దాటుకుని వెళ్తాడు. వేరేజ్ అవతార్ ఈజ్ గాడ్ మ్యాన్, దైవీ మానవుడు ఆయన అవతారుడు.
ఆయన భగవంతుడు ఆ పై స్థితి నుంచి, ఇందాక మనం చెప్పుకున్న ఆ స్థితి నుంచి మనిషి అయ్యి అంటే ఈ ఇన్వల్యూషన్ ప్రాసెస్ లోంచి కాకుండా అవతరిస్తాడు, పైనుంచి కిందకు వస్తాడు, ఇది అవతారుడు అని చెప్పారండి. ఇక్కడ ఆగుదాం ఒకసారి. ఇక్కడ దాకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే, దాస్ మీరు ఏమైనా యాడ్ చేస్తారు ఇక్కడ దాకా? లేదు సార్, ఇది ఇంకా మనం డిస్కస్ చేసుకుంది. సార్ మీరు సమప్ చేయండి సార్. చెప్పుకున్నదేనండి. స్టేట్ 2A 2B రెండు చెప్తున్నారు బాబా. అంటే తనంటే తనకి పూర్తి అనుభవం ఉన్నది స్టేట్ 2B, మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అయితే అన్కాన్షియస్గా ఉన్నటువంటిది 2A. సో అన్కాన్షియస్ గాడ్ 2Aలో ఉన్నటువంటి అన్కాన్షియస్ గాడ్ 2B స్థితిలోనికి రావడం కోసమే మిగిలిన భగవంతుడి స్థితి 10 స్టేట్స్ ఆఫ్ గాడ్లో మిగిలినవి ఉన్నాయి కదా, ఆ స్థితులు గుండా పాస్ అవుతాడు అని చెప్తున్నారు. అది సింపుల్గా అక్కడ వరకు అన్నమాట. అంటే ఈ ప్రాసెస్ చూస్తే కనుక రాయి నుంచి మొదలైనటువంటి ఆత్మ మానవ రూపం ధరించి చివరికి మానవుడు భగవంతుడు అవుతాడు. ఇది సిలబస్ కదా మనకి. సో అలాగూ మానవ రూపంలో ఉన్న మానవుడు ఆత్మ భగవంతుడు అయిన తర్వాత తిరిగి సృష్టి చైతన్యంలోకి వస్తే మనం సద్గురువు అని అంటున్నాం కదా. మ్యాన్ గాడ్ అంటే అతను ఈ సద్గురు పాత్రలోకి రావడానికి ముందు అతను మ్యాన్, అతను ఇప్పుడు గాడ్ అయ్యాడు కదా, అందుకని మ్యాన్ గాడ్ అన్నారు. అది అయితే అవతార పురుషుడికి వచ్చేటప్పటికి పుట్టడానికి ముందు అతను భగవంతుడు, అతను తర్వాత మనిషి అయ్యాడు అతను. అంచేత అతన్ని గాడ్ మ్యాన్ అన్నాం కదా. అంచేత గాడ్ మ్యాన్ అనేటువంటి వాడు ఈ పరిణామ క్రమము, ఈ ఎన్వల్యూషను ఇవేవి అతను పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకని ఆల్రెడీ భగవంతుడు అతను, అవతరించక ముందు భగవంతుడు అతను. డైరెక్ట్గా మానవుని శరీరం తొడుక్కొని వచ్చేస్తాడు అంతే. అది సద్గురువులు అలా కాదు, వాళ్ళు మొత్తం మన చెప్పుకున్నటువంటి అన్ని ప్రాసెసెస్ గుండా రావాల్సిందే. అది ఎవల్యూషన్, రీఇన్కార్నేషన్, ఇన్వల్యూషన్ అవన్నీ దాటుకొని వస్తారు. అంతవరకు చెప్పారు సార్ ఇక్కడ బాబా. జయబాబు సార్, అది ఇక్కడ మళ్ళీ అక్కడ ఆగుదామండి, 2 minutes ఉంది. అయితే ఇక్కడ సార్ గాడ్, ఆల్ దిస్ మీన్స్ దట్ గాడ్ రియలైజ్డ్ హిమ్సెల్ఫ్ ఫస్ట్ అని స్పష్టంగా చెప్పారు. అంటే ఫస్ట్ పాయింట్లోనే తను తెలుసుకుని 2B స్టేట్కి వెళ్ళాడు, అది ఒక పార్ట్. అంటే ఫస్ట్ ఎవరు అవతారుడు అన్నదానికి కనెక్టెడ్గా ఇది ఈ పాయింట్ చెప్పారంటారా? దానికి సంబంధం అంటే మొట్టమొదటి నుంచి ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఆ భగవంతుల్లో విమ్ రాగానే ఒక 2 పార్ట్లు వచ్చేసి అన్నారు కదా, కాన్షియస్ గాడ్, అన్కాన్షియస్ గాడ్, రెండు వచ్చాయి కదా సైమల్టేనియస్ గా. అది చెప్తున్నారు. అది అంటే అన్కాన్షియస్ గా ఉన్న పార్ట్ ప్రయాణం ప్రారంభించింది, కాన్షియస్ అయిపోయిన పార్ట్ అలా ఉంది. కనుక చెప్పండి. అంటే గాడ్ మీరు ఒక ఇండివిజువల్ సోల్ గా కాకుండా గాడ్ నే ఒక పర్సన్ గా తీసుకున్నారు మొత్తం. ఈజ్ ద ఫస్ట్ అటైన్డ్ వన్ అవుతాడు అంతే. గాడ్ అతనికి ఒక ప్రశ్న వచ్చింది, ప్రశ్నకు సమాధానం కూడా వచ్చింది వెంటనే. అంతే, అదే ఆ సమాధానం వచ్చిన స్థితి 2B స్టేట్. అయితే సమాధానం రాని స్థితి కూడా ఆ భగవంతుల్లో ఒకటి ఉంది, అది 2A. అది కంటిన్యూ అవుతుంది. ఆ 2Aలోనే మనందరం వచ్చామన్నమాట. అయితే లక్ష్మణ్ ఒకలా తీసుకొచ్చామా. లక్ష్మణ్ చెప్పండి. ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, అతనికి ఎనెస్థీషియా ఇచ్చేసారు. ఎనెస్థీషియా నుంచి మెలకు రాగానే కుడి పక్క కాన్షియస్ అయ్యాడు, ఎడం పక్క అన్కాన్షియస్ అయ్యాడు అనుకున్నాం. అలా ఉంటుందా నాకు తెలియదు అనుకున్నా. అప్పుడు ఈ ఆ పక్క కూడా కాన్షియస్నెస్ తెచ్చుకోవాలన్నమాట. అవును, ఓకే, బాగుంది. బట్ సేమ్ పర్సన్ ఈజ్ సేమ్ పర్సన్. అది అయ్యా ఆపుదాం రాజుగారు, టైం అయ్యింది సార్. అదే మళ్ళీ వచ్చే శనివారం కలుద్దామండి. జై బాబా. అలాగే సార్, అందరికి జై బాబా అండి. మ్యారథాన్ పరిగెత్తాలి. మీకు మళ్ళీ ఇది ఉందండి. జై బాబా. జై బాబా సార్.
అందరికీ జై జై బాబా. జై జయవండి బాబా జయవండి అందరికి జై బాబా జయవండి అందరికీ జయ బాబా అవతార్ మెహర్ బాబా की जय జై సార్. జై जय बाबा